ఒక మంచి క్రతువు చెయ్యాలి అని అనుకున్నారనుకోండి, అసలు ఆ మంచి క్రతువు ఏమిటి, ఎలా చేయాలి అంటే దానికి ఒక 10 పుస్తకాలు చదవాలా? చదవాలంటే దాని మీద అనురక్తి ఉండాలా? అనురక్తితో మీరు దాన్ని చదవాలన్న ఉత్సాహం కలిగితే, చదివితే, లోపలికి వెళితే, ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకుంటే ఆ కార్యక్రమం జరిగేటప్పుడు ఈశ్వరి అనుగ్రహం మనకు ఉండాలి. ఆ ఈశ్వరి అనుగ్రహం ఉందనుకోండి, జరుగుతాయి అప్పుడు. అందుకే కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటారు రామాయణంలో. పురుష ప్రయత్నానికి ఈశ్వరుని యొక్క అనుగ్రహం తోడు కావాలి. నీ అనుగ్రహం తోడు కావాలి. నేను చేసిన సత్సంకల్పములు కార్యరూపమును పొందాలి. అమ్మయ్యా, ఒక మంచి కార్యక్రమాన్ని నేను చెయ్యగలిగాను అన్న తృప్తి నాకు మిలగాలి. ఆ మిగిలేటట్టుగా నాకు జయాన్ని కటాక్షించు. అక్కర్లేని అర్థం లేని విషయాల మీదకి నా దృష్టి వెళ్ళిపోకుండా నన్ను కాపాడు. మంచి విషయములు లోపలికి పుచ్చుకోవాలి, మంచి ఆలోచనలు రావాలి, అవి మంచి కార్యక్రమాలకి సంకల్పములు కావాలి, ఆ కార్యక్రమములు నిర్విఘ్నముగా జరగాలి. దాని వలన నాకు మంచి కీర్తి రావాలి. ఏ కీర్తి? వేద ప్రతిపాదితమైనటువంటి ధార్మికమైన కార్యములను నిస్వార్థంగా చేయడం వలన నీ యొక్క అనుగ్రహము చేత కలిగినటువంటి నిశ్చలమైన మనస్సుని, చిత్తశుద్ధిని, పాత్రతను చేసుకుని నువ్వు అనుగ్రహించిన జ్ఞానము వలన ఇక నేను మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందగలిగినటువంటి స్థితిని అందుకున్నానన్న కీర్తి నాకు కలగాలి. మనం చేసుకున్నటువంటి అదృష్టమేమో కానీ తెలుగు గడ్డ మీద నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీశైల క్షేత్రం ఉన్నది. ఈ శ్రీశైల క్షేత్రం యొక్క విశేషాల గురించి శంకర భగవత్పాదులు అనేక చోట్ల ప్రస్తావన చేశారు. వారు యోగతారావళి అని ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని చేశారు. అందులో 27 నక్షత్రాలని దృష్టిలో పెట్టుకుని యోగాన్ని పొందడానికి 26 సోపానములను నిర్ణయించారు. ఆ 26 మెట్లు ఎక్కిన తర్వాత 27వదైనటువంటి సమాధి స్థితిని నిర్ణయం చేస్తూ వారు శ్రీశైల క్షేత్రాన్ని ఉటంకిస్తూ ఒక మాట అన్నారు. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే గాత్రం యదా మమ లతాః పరివేషయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్ సిద్ధం తదావిధ మనో విలయం సమాధౌ శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే అంటారు. ఆయన ఆ 27వ సోపానం గురించి చెప్తూ శ్రీశైల క్షేత్రంలో ఉండేటటువంటి గుహలో కూర్చుని నేను ధ్యానం చేసినప్పుడు నా మనసు అంతర్ముఖత్వాన్ని పొంది సమాధి స్థితిని పొందాలి అని అడుగుతారు. ఎందుకని అంటే శ్రీశైల క్షేత్రానికి ఒక వైభవం ఉంది. శ్రీశైల క్షేత్రంలో చాలా తొందరగా మనోలయం అవుతుంది. మనసు వెనక్కి వెళ్ళి ఆత్మయందు లీనమయ్యేటటువంటి అవకాశము, ధ్యాననిష్ట కుదిరేటటువంటి అవకాశం శ్రీశైల క్షేత్రంలో చాలా ఎక్కువ అని శంకరాచార్యుల వారి యొక్క స్తోత్రాలను పరిశీలనం చేస్తే మనకు అర్థమవుతుంది. అందుకే శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే అంటారు. ఎక్కడా లేనటువంటి రీతిలో గొప్ప గొప్ప ఓషధులన్నీ కూడా లభించేది ఎక్కడ అంటే శ్రీశైల పర్వతం మీద లభిస్తాయి. శ్రీశైలము అంటేనే శ్రీ అనబడేటటువంటి పర్వతము. ఆ శ్రీశైలంలో దొరకనటువంటి ఓషధి లేదు. చిట్ట చివరికి స్పర్శవేది అని ఒక మహత్తరమైనటువంటి ఓషధి కూడా అక్కడే లభిస్తుందని మనకి శ్రీశైలం యొక్క చరిత్రని పరిశీలిస్తే అర్థమవుతుంది. అంత గొప్పదైనటువంటి శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జున స్వామి స్వయంభూ. ఏ యుగం నాటివాడో ఎప్పుడు వెలిసిందో ఎవరికీ తెలియదు. కానీ చంద్రావతి చేసినటువంటి పూజలని దృష్టిలో పెట్టుకొని ఆమె ఇచ్చినటువంటి మల్లెపూలని స్వీకరించి ఆ మల్లెల దండ తన కొప్పు మీద అలంకారం చేసుకొని మల్లికార్జునుడయ్యాడు. స్వయంభూలింగం, అక్కడ ఉన్నటువంటి జ్యోతిర్లింగం మల్లికార్జునలింగం, అక్కడ ఉన్నటువంటి అమ్మవారు భ్రమరాంబ. ఆ తల్లి శక్తిపీఠములలో ఒకటి. ఇంత గొప్పదైనటువంటి శ్రీశైల క్షేత్రంలో పరమాద్భుతమైనటువంటి 4 గోపురములు కనపడతాయి.
తూర్పున ఉన్నటువంటి గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడు. అలాగే దక్షిణాన ఉన్నటువంటి గోపురాన్ని హరిహరరాయలు నిర్మిస్తే పశ్చిమాన ఉన్నటువంటి గోపురాన్ని బ్రహ్మానందరాయల వారు నిర్మించారు. ఉత్తరాన ఉన్నటువంటి గోపురాన్ని ఛత్రపతి శివాజీ నిర్మించాడు. అక్కడే ధర్మస్థాపన కోసమని కంకణం కట్టుకున్నటువంటి శివాజీ మహారాజుకి అమ్మవారు ప్రత్యక్షమై భవానీ ఖడ్గాన్ని అనుగ్రహించింది అని చెప్తారు. అందుకే ఛత్రపతి శివాజీ ఉత్తర గోపురాన్ని నిర్మాణం చేశాడు. శ్రీశైల క్షేత్రం ఒక పరమాద్భుతమైనటువంటి క్షేత్రం. ఆ క్షేత్రానికి 4 దిక్కులా కూడా 4 దేవతలు కాపు కాస్తూ ఉంటారు. తూర్పున త్రిపురాంతకంలో త్రిపుర సుందరీదేవి, దక్షిణ దిక్కున సిద్ధేశ్వరము అని చెప్పి ఒక క్షేత్రం, పశ్చిమాన జోగులాంబ, ఉత్తరాన ఉమామహేశ్వరం. 4 దిక్కుల 4 దేవాలయాలు ఉండి శ్రీశైల క్షేత్రాన్ని కాపాడుతుంటాయి. శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామిని గూర్చి శంకర భగవత్పాదులు శివానందలహరిలో ప్రస్తావన చేశారు. సాధారణంగా శంకరాచార్యుల వారు తన యొక్క వాంగ్మయంలో క్షేత్ర ప్రసక్తి తీసుకురావడం అనేటటువంటిది కొంచెం అరుదు. కానీ వారు చేసినటువంటి శివానందలహరిలో మధ్యకొచ్చేటప్పటికి 50వ శ్లోకం 51వ శ్లోకం ఈ 2 శ్లోకాలు కూడా మల్లికార్జునుడి మీద శ్రీశైలం మీదే రచన చేశారు. ఇప్పటికీ కూడా మనం శ్రీశైలాన్ని ఆధారం చేసుకునే దేశకాల సంకీర్తనం చేస్తాం. శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే అంటూ శ్రీశైల క్షేత్రానికి మనం ఎటువైపున ఉన్నాము అన్నది దేశకాల సంకీర్తనంలో మనం దిక్కుని సూచించి భగవంతుడి దగ్గర విజ్ఞాపన చేస్తాం. ఒక కోణంలో పరిశీలనం చేస్తే పైన ఉన్నటువంటి హిమాలయ పర్వతాల దగ్గర నుంచి దక్షిణాన చిట్ట చివర ఉన్నటువంటి కన్యాకుమారి వరకు మధ్యలో ఉన్నటువంటి నడిమి ప్రాంతం శ్రీశైల క్షేత్రం. ఇంత గొప్పదైనటువంటి శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి మల్లికార్జున లింగం పరమాద్భుతమైనటువంటి లింగస్వరూపం. అక్కడ తెల్లమద్ది చెట్టు రూపంలో స్థలవృక్షమై శంకరుడు వెలిసి ఉంటాడు అని ప్రతీతి. ఆ తెల్లమద్ది చెట్టు కల్లుకున్నటువంటి మల్లెతీగని దృష్టిలో పెట్టుకుని పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపాన్ని దర్శించినటువంటి శంకర భగవత్పాదులు పులకాంకితులై సంధ్య అన్న పేరుతో ప్రారంభమైనటువంటి శ్లోకాన్ని 50వ శ్లోకంగా శ్రీశైల క్షేత్ర ప్రసక్తితోటి తీసుకొచ్చారు శివానందలహరిలో. సంధ్య అంటే మధ్యలోకి వచ్చినటువంటి కాలం, పూర్వ సంధ్య అంటాం. అంటే చీకటి వెళ్ళిపోయి పగలు ప్రారంభమయ్యే ముందు ఆకాశమంతా ఎర్రగా ఉంటుంది. అలా ఎర్రగా ఉండేటటువంటి కాలం ఏదున్నదో దానిది పూర్వ సంధ్య అంటాం. అలాగే మళ్ళీ పగలు వెళ్ళిపోయి చీకటి వస్తూ ఉంటుంది, అప్పుడు కూడా ఆకాశం ఎర్రబడుతుంది. దాన్ని ఉత్తర సంధ్య అంటాం. రెండిటి మధ్యలో ఉన్నటువంటిది సంధ్య. మాధ్యాహ్నిక సంధ్య అంటాం, సూర్యుడు మధ్యలోకి వచ్చినప్పుడు ఆకాశంలో. ఇందులో శంకరాచార్యుల వారు శివానందలహరి చేసినప్పుడు మధ్యలో శ్లోకం 50వ శ్లోకం. భారతదేశంలో హిమాలయ పర్వతాల దగ్గర నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి క్షేత్రాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రమైనటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి శంకర భగవత్పాదులు మధ్యలో వచ్చినటువంటి 50వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ సంధ్యా అన్న ప్రసక్తి తీసుకొస్తూ ప్రత్యేకంగా శ్రీశైల క్షేత్రాన్ని అక్కడ ఉటంకించారు. అందుకే సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సత్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అని మల్లెతీగ చేట అల్లుకోబడినటువంటి ఆ అర్జున వృక్షాన్ని, తెల్లమద్ది చెట్టుని చూసినటువంటి శంకరాచార్యుల వారు పార్వతీదేవి చేత ఆలింగనం చెయ్యబడినటువంటి పరమశివ స్వరూపాన్ని దర్శించి 50వ శ్లోకంగా శ్రీశైల క్షేత్ర ప్రసక్తి తీసుకొస్తూ మల్లికార్జున లింగాన్ని మల్లికా లత అన్న పేరుతో భ్రమరాంబాదేవిని స్తుతి చేశారు. ఆ పక్కనే 51వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి కూడా మళ్ళీ శ్రీశైల క్షేత్రం గురించే ప్రస్తావన చేశారు.
భృంగీచ్ఛానటనోత్కట కరిమదగ్రహీ స్ఫురన్మాధవ హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్షస్సుమనోవనీషు సపునః సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటూ మళ్ళీ భ్రమరాంబా సమేతుడైనటువంటి మల్లికార్జున స్వామి యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తూ 51వ శ్లోకాన్ని కూడా చేశారు. మల్లికార్జున స్వామి మహానుభావుడు. అందరికీ అందుబాటులో ఉండేటటువంటి లింగం మల్లికార్జున లింగం. అందుకే ఇప్పటికీ కూడా ధూళి దర్శనం ఉన్నటువంటి లింగం మల్లికార్జున లింగం. ఎక్కడెక్కడ నుంచో ఎంతంత దూరాల నుంచో కాలినడకన కూడా అరణ్య ప్రాంతంలోంచి బయలుదేరి శ్రీశైలాన్ని చేరుకుంటారు. స్నానం కూడా చెయ్యకుండా ఏ బట్టలతో క్షేత్రానికి వచ్చారో ఆ బట్టలతోనే వెళ్ళి శ్రీశైల మల్లికార్జున లింగాన్ని 2 చేతులతో పుదివి పట్టుకొని పరమ ప్రీతితో పరమ భక్తితో తమ తల తాటించి నమస్కరిస్తారు. భక్తులు 2 చేతులతో లింగాన్ని పట్టుకుని తల తాటించి నమస్కరించుకోవడానికి అవకాశం కలిగించేటటువంటి రీతిలో ధూళి దర్శనం అనబడేటటువంటి సౌకర్యము కలిగినటువంటి గొప్ప క్షేత్రం, అంతగా భక్తులకు అందుబాటులో ఉండేటటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే, అసలు అక్కడ ఉన్నటువంటి తీర్థాలు అనంత కోట్లు, అక్కడ ఉన్నటువంటి గుహలు, అక్కడ ఉన్నటువంటి ఆరాధనలు, అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలు, అక్కడ ఉండేటటువంటి పూజ, అక్కడ ఉండేటటువంటి భక్తి చూసి ఆనందాన్ని పొందవలసిందే తప్ప అది నోటితో చెప్పేది కాదు. అంత గొప్ప లింగం మల్లికార్జున లింగం. మహానుభావుడు ఎంతమందిని అనుగ్రహించాడు. ఇప్పటికీ అక్కడే ఉన్నటువంటి అక్కమహాదేవి గుహలు, అలాగే ఆ మల్లికా తీర్థంలో చంద్రావతి పూజ చేసిన చోట పైనుంచి పడుతున్నటువంటి మల్లెపూల దొంతర్లలా పడుతున్నటువంటి జలపాతంలో తడుస్తున్నటువంటి శివలింగం, వృద్ధమల్లికార్జునుడు, ఇవన్నీ చూసినప్పుడు ఆ శ్రీశైల క్షేత్రం యొక్క వైభవం మనసులో ప్రకాశించి ఎవరికైనా ఆనందం కలుగుతుంది. అన్నిటిని మించి శ్రీశైల క్షేత్రానికి ఉన్నటువంటి గొప్పతనం అక్కడ మనోలయం జరగడం. ఎన్ని ఓషధులు లభిస్తాయో అంత గొప్పగా మనోలయం అవుతుంది. నిజానికి శ్రీశైలం ధ్యాన సంబంధమైనటువంటి క్షేత్రం. అందుకే శ్రీశైల శృంగ కుహరీషు కదోపలప్స్యే అని అడిగారు శంకర భగవత్పాదులు. నేను ఎప్పుడు శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గుహలో కూర్చుని ధ్యానం చేసి మనోలయాన్ని పొందుతాను అని అడిగారు. అంటే మనోలయం పొందడానికి యోగ్యమైనటువంటి గొప్ప స్థానం ఏది అంటే శ్రీశైల క్షేత్రం. అటువంటి శ్రీశైల క్షేత్రంలో స్వామి జ్యోతిర్లింగం స్వయంభూ. భ్రమరాంబ మా అమ్మ తల్లి శక్తిపీఠం. అమ్మవారు అక్కడ భ్రమరస్వరూపంగా వచ్చింది. చిత్రం ఏమిటంటే అమ్మవారు అనేకమైన రూపాలు పొందుతూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు ఏ విధంగానైతే అనేక అవతారములను తీసుకుని ధర్మాన్ని సంస్థాపన చేస్తూ నిరంతరము ధర్మ పరిరక్షణ చేస్తూ ఉంటారో, అలాగే అమ్మవారు కూడా అవతార స్వీకారం చేసి ధర్మాన్ని కాపాడుతుంటుంది. అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కృష్ణ పరమాత్మ యొక్క ప్రతిజ్ఞ. నారాయణి అని పిలవబడేటటువంటి అమ్మవారు యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అని భగవద్గీత ఆవిడ దేవీ భాగవతంలో ప్రతిజ్ఞ. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో మాట్లాడినప్పుడు నన్ను ఒక రూపంతో చూడాలి అని విశేషమైన ఆర్తి పొందినటువంటి పరమ భాగవతోత్తముల యొక్క కోరిక తీర్చడానికి ఒక రూపాన్ని పొందుతాను, అది మొదటి కారణం. అలాగే ధర్మ సంస్థాపన చేయడానికి, ధర్మ వ్యతిరేకమైన నడవడ కలిగిన వారి పీచ మణచడానికి అవతార స్వీకారం చేస్తానంటాడు. అదే మాటలో అమ్మవారు కూడా చెప్తుంది. అందుకే యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ. ఎక్కడెక్కడ పరమ భాగవతోత్తములైనటువంటి వారు భగవంతుణ్ణి నమ్ముకుని ధార్మికమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నటువంటి వారు ఆక్రోశాన్ని పొందుతారో, దుఃఖాన్ని పొందుతారో, అప్పుడప్పుడు నేను ఒక అవతారాన్ని స్వీకరించి
దుష్టులను పరిమార్చి ధర్మాన్ని నిలబెడతాను అంటుంది. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. నేను ఒక రూపాన్ని పొందుతూ ఉంటాను అంటుంది. తత్వతః విష్ణువు, వైష్ణవి, నారాయణ, నారాయణి ఈ రెండు వేరుకౌ ఒక్కటే అన్న విషయం మనం వాళ్ళ యొక్క ప్రతిజ్ఞల్ని పరిశీలించినప్పుడు అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి అటువంటి తల్లి భ్రమరాంబ. ఆమె రాక్షస సంహారం కొరకు, ధర్మ సంస్థాపన కొరకు ఎన్నో రూపాలు స్వీకరించింది. అటువంటి రూపాలలో కొన్ని రూపాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అందులో ఒకటి భ్రామరి, 9 రూపంలో వచ్చింది. వేరొకసారి నకులి, ముంగిస రూపంలో వచ్చింది. మనం ఇప్పుడు భ్రమరాంబ వైభవాన్ని మాట్లాడుకుంటున్నాం. ఆమె ఒకప్పుడు ముంగిసగా కూడా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే సంసారాన్ని పావుతో పోల్చి చెప్తారు. అందుకే మార్కండేయకృతమైనటువంటి చంద్రశేఖరాష్టకంలో సంసార సర్పదష్టానాం జంతునాం అవివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమం పరమౌషధం అంటారు. ఆ సంసార సర్పదష్టానాం, సంసారమనబడేటటువంటి పాము చేత కరవబడిన వారికి అంటారు. సంసారాన్ని పాముతో పోలుస్తారు. అసలు పాము ముంగిసని చూసేటప్పటికీ త్వరగా పారిపోతుంది. చిత్రం ఏమిటంటే ఆయన త్రిపురాంతకుడు, ఆవిడ త్రిపుర సుందరి. ఆయన సర్పభూషణుడు, ఆమె నకులి. ఆయనేమో సర్పాలన్నింటినీ తెచ్చి ఆభరణాలుగా వేసుకుంటాడు, ఆవిడేమో ముంగిస రూపాన్ని పొంది వస్తుంది. వీళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం. ఎంత గొప్ప దాంపత్యం అంటే నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే. బాహ్యంలో చూస్తే ఇద్దరికీ అలా దాంపత్యం ఎలా పొసగిందబ్బా అనిపిస్తుంది. ఆయన సర్పాలన్నింటినీ పిలిచి ఆభరణాలుగా స్వీకరించడం ఏమిటి, ఈవిడేమో ముంగిస వేషంలో వస్తే అవన్నీ వదిలి పారిపోవడం ఏమిటిది అనిపిస్తుంది. కానీ ఆయన సర్పములను భూషణములుగా వేసుకున్నాడు అంటే దాని అర్థం వేరు. వాసుకి లాంటి సర్పాల్ని, ఆదిశేషుడి వంటి సర్పాల్ని భూషణములుగా స్వీకరించాడు. ఆమె ముంగిస రూపంలో నకులిగా వచ్చింది అంటే దాని అర్థం వేరు. సంసారమనబడేటటువంటి పాముని సంహరించగలిగినటువంటి శక్తి స్వరూపం కాబట్టి నకులీ రూపంలో వచ్చింది. అంతేకాదు, ఎంత పార్వతీ పరమేశ్వరులైనా ఇద్దరూ ఏకాంతంలో సంతోషంగా గడుపుదాం అనుకున్నప్పుడు, ఆ ఆలింగన సుఖాన్ని పొందవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఆయన ఒంటి మీద పావులుంటే ఏమంత బాగుంటుంది. ఆవిడ ఒకసారి ముంగిస రూపాన్ని పొందితే పావులన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళు సంతోషంగా కూర్చొని జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులై మనందరి యొక్క ఉత్పాదనకు కారణమవుతున్నారు. ఒకనాడు నకులీ రూపాన్ని పొందింది, అలాగే ఒకప్పుడు భ్రామరీ రూపాన్ని పొందింది. ఆమె తుమ్మెదగా వచ్చి, ఆమె తుమ్మెదగా రావలసిన అవసరం ఏమిటి అంటే ఒకానొకప్పుడు అరుణాసురుడు అనబడేటటువంటి ఒక భయంకరమైన రాక్షసుడు బయలుదేరాడు. రాక్షసుడు అనేటప్పటికే వాళ్ళకుండే కోరిక ఏమిటి అంటే శరీరంతో శాశ్వతంగా ఉండిపోవాలి అని ఉంటుంది. అందుకని వాళ్ళు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి మాకు మృత్యు ఉండకూడదు అంటారు. అది మర్త్యలోకంలో కుదిరే విషయం కాదు, ఇంకొక వరం ఏదైనా అడుగు అని బ్రహ్మగారు అంటారు. అప్పుడు బ్రహ్మగారిని మనం మాయ చేశామని వాళ్ళు అనుకుంటారు. అనుకుని ఏవేవో కోరికలు కోరుతారు. అలాగే అడిగాడు అరుణాసురుడు కూడా. నేను దేవతల చేతిలో చనిపోకూడదు, రాక్షసుల చేతిలో చనిపోకూడదు, 2 కాళ్ళున్న ప్రాణుల చేతిలో చనిపోకూడదు, 4 కాళ్ళున్న ప్రాణుల చేతిలో చనిపోకూడదు, ఇన్ని కోరికలు కోరాడు. తథాస్తు అని బ్రహ్మగారు వెళ్ళిపోయాడు. ఆయన ఉద్ధతి పెరిగిపోయింది. ధర్మానికి అంతటికీ కూడా ఇబ్బంది తీసుకొస్తున్నాడు. ఎవరు ధర్మాచరణం చేస్తూ ఉంటారో వాళ్ళని శత్రువులుగా భావన చేశాడు. ధర్మాత్ముల్ని పాడు చేయడము అంటే ధర్మాన్ని పాడు చేయడం. అప్పుడు ఎవరు జోక్యం చేసుకోవాలి? భగవంతుడు జోక్యం చేసుకుని ధర్మాన్ని కాపాడాలి. అందుకే వాడు నా కొరకు రక్షించవలయువాడు అంటాడు భాగవతంలో. భగవంతుణ్ణి నమ్ముకుని ధార్మికమైన జీవనంలో ఉన్నటువంటి వాణ్ణి రక్షించడానికి భగవంతుడు బయలుదేరి రాకపోతే అసలు భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి నిశ్చయాత్మకమైన బుద్ధి ఎలా కలుగుతుంది మిగిలిన వాళ్ళకి? అందుకని ఒక భాగవతోత్తముణ్ణి, ఒక ధర్మాత్ముణ్ణి నేను కాపాడాను అంటే అది నిజానికి వాడి కొరకు కాదు, నా కొరకు, నేను ఉన్నానన్నది నిరూపణం కావడం కోసం అంటాడు.
కాబట్టి ఇప్పుడు అరుణాసురుడి యొక్క ఉద్ధతిని భరించలేకపోయినటువంటి దేవతలందరూ కూడా పరదేవతని ప్రార్థన చేశారు. అమ్మవారు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత అన్నట్టే ఆవిర్భవించి ఏం కావాలని అడిగింది. అమ్మా, నీకు తెలియని విషయమా? ఆర్తి కొద్దీ మేము మనవి చేయడం, అరుణాసుర సంహారం చెయ్యాలి. వెంటనే ఆవిడ దేవతా సైన్యాన్నంతటినీ కూడా భ్రామరీ రూపం పొందమని, తుమ్మెదల రూపాన్ని పొందండి. ఎందుకంటే 2 కాళ్ళుంటే చావడు, 4 కాళ్ళుంటే చావడు, స్త్రీల చేతిలో చావడు, పురుషుల చేతిలో చావడు, దేవతల చేతిలో చావడు. తుమ్మెద చేతిలో అయితే మరణించాలి. ఎందుకంటే తుమ్మెదకి షట్పదమని పేరు, 6 కాళ్ళుంటాయి. కాబట్టి నేను తుమ్మెదగా వెడతాను, మీరందరూ కూడా తుమ్మెదల దండైనా వెంట రెండెంది. ఆమె ఒక భయంకరమైనటువంటి మహోజ్వలమైనటువంటి తుమ్మెద రూపాన్ని పొంది ఆ అరుణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళి అరుణాసుర సంహారం చేసింది. చేసిన తర్వాత దేవతలందరూ స్తోత్రం చేసి, అమ్మా, ఇదొక అద్భుతమైనటువంటి రూపం, ఇటువంటి పరమాద్భుతమైనటువంటి రూపాన్ని నువ్వు పొంది మమ్మల్ని అందరినీ కాపాడావు. ఇలా కాపాడినటువంటి తల్లివి కనుక నువ్వు ఇదే రూపంతో ఈ భూమండలం మీద నీకు ఎక్కడ ఉండాలని అనిపిస్తే అక్కడ ఉండు అంది. ఆమె ఒక్క విషయాన్ని ఆలోచించింది. తుమ్మెద ఎప్పుడు ఎక్కడ ఉండాలి? బాగా మకరందం ఉన్నటువంటి పువ్వులు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉండాలి. అందుకని ఆయన మల్లికార్జునుడు, ఆయన మల్లెపూల దండ సిగకి చుట్టుకుని ఉంటాడు. కాబట్టి నేను భ్రామరీ రూపంలో, తుమ్మెద రూపంలో శ్రీశైలంలోనే ఉంటాను. అందుకే అష్టకంలో ప్రతి శ్లోకం చిట్ట చివరిలో శంకరాచార్యుల వారు అమ్మవారు కోరి కోరి శ్రీశైల క్షేత్రంలో వెలిసి అక్కడే ఉండిపోయింది కాబట్టి, ఉన్నది కాబట్టి, శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అన్నారు. ఆమె శ్రీశైల క్షేత్రంలో కొలువై ఉండిపోయింది ఆ తల్లి. మల్లికార్జున స్వామి దేవాలయం కిందకుంటుంది, భ్రమరాంబ దేవాలయం పైకుంటుంది. విచిత్రం ఏమిటంటే సర్వసాధారణంగా ఆయన ఏ రూపంలో వెడితే ఆ రూపంలో అమ్మవారు కూడా వెడుతూ ఉంటుంది. ఆయన ఒకప్పుడు ఏదో అర్జునుడిని పరీక్ష చేయడం కోసమని చెప్పి బాణాలు పట్టుకొని వేటాడేటటువంటి వ్యక్తి యొక్క రూపాన్ని పొందాడు. ఆమె కూడా దానికి అనుగుణమైన రూపాన్ని పొందింది. కానీ శ్రీశైలం దగ్గరికి వచ్చేటప్పటికి విచిత్రం ఏమిటంటే ఆమె భ్రామరీ రూపాన్ని పొందితే ఆయన కూడా ఏం చేయాలి? గండు తుమ్మెద, మగ తుమ్మెద రూపాన్ని పొంది ఆమెతో కలిసి విహారం చేస్తూ ఉంటాడు. అందుకే శంకర భగవత్పాదులు అన్నారు, మీరిద్దరూ తుమ్మెదల రూపంలో తిరుగుతూ ఉంటారు, మీరు ఎక్కడ వాళ్తారు? బాగా ఎక్కడ మకరందం ఉంటే అక్కడ వాలి ఆ మకరందాన్ని బాగా గ్రోలుతారు. బాగా మకరందం ఉన్నటువంటి ప్రదేశాన్ని ఒకదాన్ని నేను మీకు చెప్తాను, మీరు అక్కడే వాలి అక్కడే ఉండిపోండి. ఎందుకనంటే పువ్వులో మకరందం తాగేస్తే అయిపోతుంది, కానీ ఈ పువ్వులో ఉన్న మకరందం అయిపోదు, ఊటబావిలా ఊరుతూనే ఉంటుంది, మీరు తాగుతూనే ఉండొచ్చు. అక్కడ వరకు ఝంకారం చేస్తూ రండి. ఇక మకరందపానం చేసేటప్పుడు ఝంకారం చెయ్యక్కర్లేదు, నిశ్శబ్దంగా శ్రీశైలంలో సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి భక్తుడు ఎలా ఉండిపోతాడో అలా ఉండిపోండి ఆ పువ్వు మీద అన్నారు. ఏ పువ్వు మీద ఉండిపోవాలి అంటే భృంగీచ్ఛానటనుత్కట కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవా హ్లాదో నాదయుతో మహాసితవపుహు అన్నారు. మహాసితవపుహు తెల్లటి తుమ్మెద ఆయన. ఎందుకంటే మరి శంకరుడు తెల్లగా ఉంటాడు కదా, నల్లటి తుమ్మెద ఆవిడ. ఎందుకంటే మరి ఆవిడ నారాయణి, విష్ణువు యొక్క చెల్లెలు కదూ, అందుకని ఆవిడ నల్లగా ఉంటుంది. ఈ తెల్ల తుమ్మెద నల్ల తుమ్మెద కలిసి ఎగురుతూ రావాలి. మహాసితవపుః పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనీషు సపున సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు. భ్రమరాంబాసమేతుడవై ఆమె ఆడతుమ్మెద రూపంలో ఎగిరి వస్తుంటే నువ్వు మగ తుమ్మెదవై మీ తుమ్మెదల జంట నా మనస్సనబడేటటువంటి ఈ తామర పువ్వు మీద వాలండి. ఇందులో భక్తి అనేటటువంటి తేనె నిరంతరము ఊరుతూ ఉంటుంది. ఆ భక్తి అనబడేటటువంటి తేనెని కడుపార త్రాగుతూ ఏ చప్పుడు లేకుండా చక్కగా ఇక్కడే ఇద్దరు వాలి ఉండిపోండి అని ప్రార్థన చేశారు శివానంద లహరిలో. భ్రమరాంబ దేవాలయం
పరమాద్భుతమైనటువంటి శిల్పకళకి ప్రతీక. మీరు ఎప్పుడైనా భ్రమరాంబ దేవాలయంలో ఉండేటటువంటి ప్రదక్షిణ మంటపంలో ఉన్న స్తంభాల మీద ఉన్న శిల్ప వైభవాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు. అంటే మీరు చూడలేదని నా ఉద్దేశ్యం కాదు, మీ అందరూ బాగా చూసిన వారే, అనుభవించిన వారే, ఒకసారి స్ఫురణకి తెచ్చుకోవడం అంతే. ఒక్కొక్క స్తంభాన్ని ఎంత గొప్పగా చెక్కారు అంటే, అక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి ఆంతరంగిక పరివారంలో ఉండేటటువంటి పరిచారికలు మడకాళ్ళంటారే, అలా మోకాళ్ళ మీద వంగి కూర్చుని తమ తొడల మీద 2 చేతులు వేసుకుని కూర్చుని ఉంటారు. తల మీద స్తంభం ప్రారంభం అవుతుంది, దాని మీద ఏనుగు ఉంటుంది, ఆ ఏనుగు మీద సింహం ఉంటుంది, ఆ సింహం మీద ఒక దేవకాంత కూర్చుని ఉంటుంది. ఒకవైపుకి ఒక కాలు వేసి రెండవ కాలు ఆ సింహం మీద ఇటువైపుకి తిప్పి పెడుతుంది. పరమ కోమలంగా ఉన్నటువంటి ఆ అరికాలు, చిటికిన వేలు దగ్గర నుంచి బొటన వేలు వరకు ఉన్నటువంటి వేళ్ళు, వేళ్లకున్నటువంటి గోళ్ళు కూడా కనపడతాయి. ఎంత అందంగా కూర్చుంటుందంటే, ఒక చేతిలో పువ్వు పట్టుకొని ఒక చేతిలో కత్తి ఎత్తి పట్టుకొని చిరునవ్వుతో కూర్చుని ఉంటుంది. స్తంభాల మీద గాయత్రి, సావిత్రి మొదలైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపాలు పరమాద్భుతమైనటువంటి రీతిలో చెక్కబడి ఉంటాయి. ఇవన్నీ ఒకెత్తు నవనారీ కుంజరమని చూడడానికి ఏనుగులా కనపడుతుంది శిల్పంలో. మీరు దగ్గరికి వెళ్ళి పరీక్షగా చూశారనుకోండి, నిజానికి ఆ ఏనుగులా మీకు కనపడుతున్న దానిలో 90 స్త్రీలు ఉంటారు. నవనారీ కుంజరమని 90 స్త్రీలు కలిసి ఒక ఏనుగు ఆకృతిని పొంది ఉంటుంది. మీరు ఇలా వెళ్ళిపోతూ చటుక్కున చూశారనుకోండి ఏనుగు అంటారు, దగ్గరికి వెళ్ళి చూశారనుకోండి కాదు కాదు 90 స్త్రీలు ఉన్నారని తెలుస్తుంది. అంత గొప్ప శిల్పకళా వైభవానికి పరాకాష్ట భ్రమరాంబ దేవాలయం. అలాగే ప్రతిరోజు కూడా గొప్ప హారతులు సమర్పింపబడుతుంటాయి. 4 వేదములు నిరంతరం అక్కడ ఆమ్నాయమవుతుంటాయి. వేదం చదువుకున్నటువంటి విద్వాంసులు స్వరం తప్పకుండా ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి ఆ అరుగుల మీద కూర్చుని ఎక్కడెక్కడ కూర్చుని ఏ ఏ వేదాన్ని స్వరంతో చదవాలో ఆయా వేదాల్ని చక్కగా పారాయణ చేస్తూ ఉంటారు. శ్రీశైలంలో భ్రమరాంబ అమ్మవారి యొక్క అభిషేకాన్ని ప్రత్యక్షంగా చూడడం కుదరదు. భ్రమరాంబ అమ్మవారి యొక్క అభిషేకం మాత్రం ఎప్పుడు ఒక్క ప్రధాన అర్చకుడు మాత్రమే తలుపు వేసి నిర్వర్తిస్తారు. అంత గొప్పదైనటువంటి భ్రమరాంబ దేవాలయంలో ఎప్పుడూ కూడా భ్రమర నాదం వినపడుతుంటుంది. తుమ్మెదలలు ఎగిరి వెడుతున్నప్పుడు ఎటువంటి ఝంకారం వినపడుతుందో అటువంటి ఝంకారం వినపడుతుంది. అందుకే ఇప్పటికీ దేవాలయం వెనక సన్నటి చీలిక ఉంటుంది గోడ మీద, దాని మీద చెవి ఆంచి భ్రామరీ నాదం, ఆ తుమ్మెదల యొక్క నాదాన్ని వింటూ ఉంటారు. అక్కడ వచ్చేటటువంటి నాదాన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం, కడప కేంద్రం, హైదరాబాద్ కేంద్రం, ఈ కేంద్రాలు ప్రత్యేకంగా ధ్వనిముద్రణ చేసి కొన్ని కోట్ల మంది వినడానికి వీలుగా ప్రసారం చేశాయి అనేక పర్యాయాలు. భ్రామరీ నాదం అక్కడ వినపడుతుంది అని, అమ్మవారి యొక్క ఝంకారం, అందులో వచ్చేటటువంటి నాదం ఇప్పటికీ కూడా వినపడుతుంది అని. ఆ భ్రమరాంబ యొక్క తత్వం ఏమిటో మహానుభావుడైనటువంటి శంకర భగవత్పాదులు తెలుసుకుని మనకు అందించారు. వారికి తెలియకుండా ఎలా ఉంటుంది? వారు పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపులు. అందుకే వారు శంకరుడిలా అహం బ్రహ్మాస్మి తనలో తాను రమిస్తూ ధ్యానంలో కూర్చోగలరు, తానే సమస్తము కాగలరు, ఆత్మగా నిలబడగలరు. అమ్మవారు అంటే శక్తి స్వరూపం, నిరంతరం కదులుతూ ఉంటుంది. అందుకే భ్రమరాంబలాగే ఆసేతు హిమాచల పర్యంతం పాదచారి అయి పర్యటించి పరమాద్భుతమైనటువంటి కార్యక్రమములను సాధించి స్తోత్రముల దగ్గర నుంచి బ్రహ్మసూత్ర భాష్యం వరకు ఇవ్వగలరు. అందుకే అటు శంకరుడి యొక్క రూపానికి ఇటు పార్వతీదేవి యొక్క రూపానికి సమాగమమైనటువంటి రూపం ఏది అంటే శంకర భగవత్పాదుల యొక్క స్వరూపం. అటు శంకరుడి యొక్క లక్షణాలు ఇటు పార్వతీదేవి యొక్క లక్షణాలు రెండూ కూడా శంకరాచార్యుల వారి అవతారంలో కనపడతాయి. అంత గొప్పదైనటువంటి శంకరాచార్యుల వారి అవతారంలో భ్రమరాంబాదేవి యొక్క వైభవాన్నంతటినీ కూడా
వారు భ్రమరాంబాష్టకము అన్న పేరుతో మనందరికీ అందించారు. అది పరమాద్భుతమైనటువంటి అష్టకం. అందులో వారు ఎన్నో రహస్యములను ఉటంకించారు. ఇది ప్రతిరోజు చదువుకోవలసినటువంటి అష్టకం. విశేషించి దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతున్నటువంటి రోజులు, తెలుగు గడ్డ మీద వెలిసినటువంటి పరమాద్భుతమైన క్షేత్రం. మీరు ముందుకి వెళ్ళినప్పుడు కొన్ని శ్లోకాలు విన్నప్పుడు మీకు అర్థమవుతుంది. భ్రమరాంబ కేవలము శ్రీశైల క్షేత్రమునందు మాత్రమే వెలిసి ఉన్నటువంటి దేవతాస్వరూపం కాదు. ఇప్పటికీ ఆవిడ అనేక చోట్ల కదులుతూనే ఉంటుంది అని శంకరాచార్యులు వారు నిర్ధారణ చేస్తూ గాం గౌతమీం అని చెప్పారు. గోవు సాక్షాత్ భ్రమరాంబ స్వరూపమే, గోపూజ భ్రమరాంబ పూజయే. ఇది నేను చెప్తున్నది కాదు, శంకర భగవత్పాదులు భ్రమరాంబాష్టకంలో చేసిన ప్రతిపాదన. కాబట్టి ఆమె గోరూపంలో తిరుగుతుంది అని. అంత గొప్పదైనటువంటి భ్రమరాంబ తత్వాన్ని, భ్రమరాంబ వైభవాన్ని శంకరాచార్యుల వారు ఈ శ్లోకాలలో మనందరికీ కూడా అందించారు. ఈ శ్లోకాలు చదువుకోవడం, ఈ శ్లోకాలలో ఉన్న విషయాలు తెలుసుకోవడం అంటే అమ్మవారి గురించి కొంతసేపు ధ్యానం చేయడమే. మానసికంగా శ్రీశైల క్షేత్రంలో కూర్చుని భ్రమరాంబ దేవాలయం ముందుండి భ్రమరాంబ వైభవాన్నంతటినీ కూడా మనసులో భావన చెయ్యడమే నిజానికి ఈ అష్టకం యొక్క పరమ ప్రయోజనం. అందులో శంకరాచార్యుల వారు మొట్టమొదటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ చాంచల్యారుణలోచనాంచిత కృపాం చంద్రార్ధచూడామణిం అంటారు. చాంచల్యారుణలోచన, అమ్మవారు కదులుతున్నటువంటి కన్నులతో ఉంటుంది. మిగిలిన క్షేత్రాల్లో కన్నా అమ్మవారి కన్నులు స్పష్టంగా కనపడేటటువంటి క్షేత్రాల్లో ఒక క్షేత్రం శ్రీశైల భ్రమరాంబ క్షేత్రం. అందుకే అమ్మవారి చీర కూడా తుమ్మెద యొక్క రెక్కలు ఎలా ఉంటాయో అలా అలంకారం చేస్తారు. మీరు వెళ్ళి చూస్తే తుమ్మెద చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అమ్మవారి కళ్ళు అలాగే కనపడుతుంటాయి. నల్లగుడ్డు దగ్గర నుంచి పక్కన తెల్లగుడ్డు వరకు అంత స్పష్టంగా ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఆ కనురెప్ప మూస్తే లోకాలకి ప్రళయం సంభవిస్తుంది. అందుకే కనురెప్ప వేయకుండా అలా చూస్తూనే ఉంటుంది. అసలు ఆ నేత్ర సౌందర్యాన్ని అనుభవించాలి అంటే శ్రీశైలంలో భ్రమరాంబ స్వరూపాన్ని దర్శనం చేయాలి. ఆ కళ్ళు ఎప్పుడు కదులుతుంటాయి. తుమ్మిద కళ్ళు ఎలా కదుపుతూ ఉంటుందో అలా భ్రమరాంబ యొక్క కన్నులు కదులుతూ ఉంటాయి. కదులుతున్నటువంటి కన్నులతో ఉన్నటువంటి భ్రమరాంబ వైభవాన్ని శంకర భగవత్పాదులు ఆవిష్కరిస్తున్నారు. కంచిలో ఉన్నటువంటి కామాక్షి పరదేవత నేత్ర సౌందర్యం ఎంత గొప్పదో, మీనాక్షి సౌందర్యం ఎంత గొప్పదో, కాశీలో ఉన్నటువంటి విశాలాక్షి సౌందర్యం ఎంత గొప్పదో, నేత్ర సౌందర్యం, శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి భ్రమరాంబ యొక్క నేత్ర సౌందర్యము కూడా అంత గొప్పది. అందుకే చాంచల్యారుణలోచనాం, ఆ తల్లి యొక్క కళ్ళు ఎప్పుడు కదులుతుంటాయిట. ఎందుకు కదలడం అంటే సాధారణంగా కన్నులు ఎక్కువ కదిలితే 3 కారణములు చెప్తారు. ఒకటి భయం కారణం కావాలి, భీతహరిణము అంటుంటాం కదా, లేడి కన్నులు కదుపుతూ ఉంటుంది ఎందుకంటే భయం చేత అని. భయం కలిగితే కన్నులు అదే పనిగా కదిపి తన భద్రత గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. 2, కన్నులు నిరంతరం కదుపుతున్నారు అంటే దాని యొక్క కారణం ఏమై ఉండాలి అంటే అపారమైనటువంటి ప్రేమ చేత కదపాలి. తనవారైన వారందరినీ చూడకుండా ఉండలేక ఎప్పుడూ చూసుకుంటూ ఉన్నారనుకోండి, అప్పుడు కళ్ళు కదిపి చూసుకుంటూ ఉంటారు. అది 2వ కారణం. ఆ 2వ కారణానికి అలా చూస్తూ ఉంటారు. 3వ కారణం ఏమవ్వాలి అంటే కన్నులు ఎప్పుడు కదులుతున్నాయి అంటే ఏదో విషయాలు తలంపులోకి అదే పనిగా వచ్చినటువంటి కారణం చేత వాటి గురించినటువంటి ఆలోచనలలో కళ్ళు కదులుతూ ఉండాలి. అలా కాకుండా ఏకాగ్ర దృష్టితో ఒక్క విషయం మీదే ఆలోచన చేస్తున్నారనుకోండి, సాధారణంగా అటువంటప్పుడు కనురెప్పలు మూతపడి ఆలోచన చేస్తారు. ఏదో ఒక విషయాన్ని ఏకాగ్ర దృష్టితో ఆలోచిస్తున్నారనుకోండి, జ్ఞాపకం తెచ్చుకునే ప్రయత్నం చేస్తే ఒకసారి కళ్ళు మూసి ఉండండి చెప్తాను అంటారు. అలా కాకుండా చంచలమైన స్వభావంతో ఆలోచన చేస్తుంటే కళ్ళు కదులుతూ ఉంటాయి.
ఇందులో ఏ కారణానికి అమ్మవారి కళ్ళు కదులుతున్నాయి? పైగా అమ్మవారి కళ్ళు కదిలితే అమ్మవారి యొక్క నేత్ర సౌందర్యాన్ని చెప్తే అమ్మవారి యొక్క కన్నులు నల్లగా ఉన్నాయని చెప్తారు. అసితేక్షణ అని. అమ్మవారి కన్నులు నల్లని కన్నులు. ఎందుకంటే ఆమె కంటికి ఎరుపు జీర ఉండదు. ఎరుపు జీర ఉందనుకోండి కోపంగా ఉందని గుర్తు. కళ్ళు ఎర్రగా ఉన్నాయనుకోండి, బాగా కళ్ళు తెరిచి చూస్తోందనుకోండి, ఎరుపెక్కిన కన్నులతో బాగా తెరవబడిన కన్నులతో చూస్తోంది అంటే ఆమె కించిత్ కోపంగా ఉంది అని గుర్తు. శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ అమ్మవారి కన్నులు నల్లగా ఉన్నాయని చెప్పలేదు. చాంచల్యారుణలోచన, అరుణలోచనములుట అంటే ఇరుపెక్కిన కన్నులతో చూస్తాను. అదేమిటి? ఎందుకు ఆవిడికి కోపం? ఎందుకు ఎరుపెక్కింది కన్ను అంటే మీరు ఒక్క విషయాన్ని ఆలోచించవలసి ఉంటుంది. అమ్మవారి కన్నులు ఎరుపెక్కాయంటే అందరి మీద ఆవిడికి కోపం వచ్చింది అన్నది కాదు అర్థం. అధర్మం మీద కోపం వచ్చింది అని. మనం ఈ శారదా నవరాత్రుల్లో చండీ హోమము అని ఒక హోమాన్ని నిర్వర్తిస్తుంటాం. అసలు నిజానికి శారదా నవరాత్రుల్లో అత్యంత ప్రధానమైనటువంటి క్రతువులలో ఒకటి చండీ హోమం. అందులో ఆరాధన చేసేటటువంటి అమ్మవారిని చండీ పరదేవత అన్న పేరుతో పిలుస్తాం. ఎందుకు అలా పిలుస్తాము అంటే ఆ తల్లి చెడి కోపని ఇది చెడ్డిహి అని, కోపం కలిగిన తల్లి. దేని మీద కోపం కలిగిన తల్లి అంటే అదే పనిగా స్వభావంగా కోపం పెట్టుకున్న తల్లి అని కాదు. ఎక్కడ అధర్మం ఉంటుందో, ఎక్కడ ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారడో, ఎక్కడ తాను చేసినటువంటి ఉపకారములు స్మరణకు రావట్లేదో, ఎక్కడ పాపబుద్ధిని వదిలిపెట్టేటటువంటి ప్రయత్నం జరగట్లేదో, ఎవడు మారడానికి ఎప్పుడూ ప్రయత్నం చెయ్యట్లేదో, ఎవడు లోక కంటకుడయ్యాడో, ఇక వాణ్ణి పరిమార్చడం వినా వేరొక మార్గం తనకి మిగలలేదో, అక్కడ వాడి యొక్క మూర్ఖత్వానికి దుష్ట స్వభావానికి ఆమె కన్ను ఎరుపెక్కుతుంది. అంటే వాడు మిగిలిన వాళ్ళని బాధ పెడుతున్నాడు కాబట్టి ఎరుపెక్కుతుంది. అంటే చాలామంది మీద ప్రేమ దారి తప్పిన ఒక్కడి విషయంలో ఆమె కన్ను ఎరుపెక్కింది తప్ప అందరి మీద ఎరుపెక్కిందని కాదు. అప్పుడైనా ఎవరి కారణంగా ఆ తల్లి కన్నులు ఎరుపెక్కాయో వాడు అమ్మకి క్షమాపణ చెప్పి తన మార్గాన్ని మార్చుకునే ప్రయత్నం చేశాడనుకోండి, ఆమె పరమ సంతోషాన్ని పొందుతుంది. అలా మారే ప్రయత్నం చేయకపోతేనే 84 లక్షల జీవరాశులలో మహోత్కృష్టమైన మనుష్య జన్మ పొంది స్వార్థము, పాపచింతన, అధర్మము, అన్యాయము ఇవి తప్ప జీవితంలో త్యాగబుద్ధి లేకుండా, సమాజం గురించి ఆలోచించకుండా, ఒక్కడికి ఉపకారం చేద్దామన్న ఆలోచన లేకుండా ఇంత దౌర్భాగ్యమైన జీవితాన్ని గడిపేస్తున్నాడనేటటువంటి బాధతో ఆమె కన్ను ఎరిపెక్కుతుంది. చేసినది భ్రమరాంబాష్టకం. అసలు ఆమె భ్రమరముగా వచ్చినప్పుడు ఆమె కన్ను ఎరుపెక్కి తీరాలి. ఎందుకు ఎక్కాలి అంటే దేవతలందరినీ అరుణాసురుడు పెట్టినటువంటి బాధల గురించి ఆమె విన్నప్పుడు అరే ఇంత తపస్సు చేశాడు, బ్రహ్మగారిని ప్రత్యక్షం చేసుకున్నాడు, ఇన్ని వరాలు కోరాడు, ఇంత శక్తి ఉన్నవాడు ఆ శక్తిని సమాజము యొక్క ఉన్నతి కొరకు వాడి ఉంటే ఎంత నాకు భక్తుడై ఉండేవాడు, నేను ఎంత సంతోషపడి ఉండేదాన్ని తల్లిగా. వీడు ఇంత శక్తిని పొంది, ఇంత గొప్ప స్థానాన్ని పొంది, ఇంత వైభవాన్ని పొంది సమాజాన్ని పీడించడానికి దాన్ని ఉపయోగించాడు తప్ప వీడి ఆత్మోద్ధరణ కొరకు ఉపయోగించుకోలేదే, 10 మంది సంతోషం కొరకు వాడలేదే, ధర్మాన్ని నిలబెట్టడానికి దాన్ని వాడలేదే, పుణ్యకార్యాచరణ కొరకు ప్రయత్నించలేదే, త్యాగమన్న మాటే లేదే. ఇటువంటి వాడు ఒక్కడు శక్తివంతుడై ఇంతమందిని బాధ పెడుతున్నాడు. ఈ శక్తి ఎక్కడది? ఆమె ఇచ్చిన శక్తి. యాదేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, లజ్జారూపేణ సంస్థిత, శక్తిరూపేణ సంస్థిత, క్షుధారూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. ఎక్కడ ఏ శక్తి ఉన్నా అది ఆ తల్లి యొక్క అనుగ్రహ విశేషం. అయినప్పుడు ఇన్ని శక్తులు నేను వాడికి ఇస్తే, నా వలన ఇన్ని శక్తులు పొందినవాడు ప్రసాద బుద్ధి పొంది సమాజోద్ధరణకు, సమాజానికి ఉపకారం చెయ్యడానికి దాన్ని వాడకుండా స్వార్థం కోసం వాడుతున్నాడే, ఒక్కడి వలన ఇంతమంది బాధపడుతున్నారే. ఆమె కన్నులు ఎరిపెక్కి ఎక్కడ వాడు
తుదముట్టించి వీళ్ళని కాపాడవలసిందే. లేనినాడు నాకు ధర్మిణి ధర్మవర్ధిని అన్న నామాలు ఎలా అన్వయం అవుతాయి? కాబట్టి నేనిప్పుడు రూపాన్ని మార్చుకోవలసి వస్తోంది. 9 రూపాన్ని పొంది వెళ్ళి అరుణాసుర భంజనం చెయ్యాలి. ఈ బాధ ఆమెకి కలిగినప్పుడు, ఈ ఆక్రోశం కలిగినప్పుడు ఆమె కన్నులు ఎరిపెక్కాయి. ఆమె కన్నులు ఎరిపెక్కాయి అంటే ఒక్కడి మీద ఎంతమందిని అనుగ్రహిస్తోంది. ఇంతమంది విషయంలో ఆమె కన్నులు నలిపే, ఒక్కడి విషయంలో ఎరుపు. ఎర్రగా ఉన్నాయి అంటే అందరి విషయంలోనూ ఎర్రగా ఉన్నాయి అని అర్థం చేసుకోకూడదు. ధర్మం తప్పిన వాడి విషయంలో ఎర్రగా ఉన్నాయి. ధర్మాన్ని పట్టుకున్నా, భక్తిని పట్టుకున్నా, భగవతి చెప్పిన మార్గంలో మనం ప్రయాణించాలనేటటువంటి ఆర్తిని పొంది ఉన్నా వాళ్ళ విషయంలో ఆమె కన్నులు నల్లగానే ఉంటాయి తప్ప ఎరుపెక్కే అవకాశం ఉండదు సుమా. అందుకే అసలు ఆ అవతారం వచ్చినటువంటి ఉద్దేశ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె కన్నులు ఎరుపు ఎక్కలేదు అని చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ఆమె ధర్మాన్ని నిలబెడుతుంది అని చెప్పడం కోసం ప్రారంభం చేస్తూనే చాంచల్య రుణలోచనాం, ఎర్రని కన్నులు కదుపుతూ ఉంది. మరి యుద్ధానికి బయలుదేరి వెడుతున్నటువంటి తల్లి, ఆక్రోశంతో ఉన్న తల్లి, అరుణ సంహారం చెయ్యవలసినటువంటి తల్లి, ఆమె కన్నులు ఎరిపెక్కి కన్నులు కదులుతూ ఉండవు. మరి యుద్ధానికి వెడుతున్నప్పుడు ఏకాగ్ర దృష్టితో ఆమె ఏదో ఒక విషయాన్ని ఆలోచిస్తున్నది కాదు, యుద్ధానికి వెడుతోంది. అంటే లోకమునకు రక్ష చేస్తోంది, లోకాన్ని కాపాడుతోంది. అంటే భ్రమరాంబాస్వరూపం యొక్క మొట్టమొదటి మాట ఎత్తగానే శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన ఏమి అంటే ఆమె లోకమును రక్షించగలిగిన తల్లి. నీ అంత నువ్వు మంచి పనులు చెయ్యడం మొదలుపెట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళినా నీ ఎందు మంచి పనులు చెయ్యగలిగిన శక్తిని పెంచుతుంది. మంచి పనులు నేను చెయ్యలేకపోతున్నాను, నా శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నానన్న ఆక్రోశంతో శరణాగతి చేసి ఆమెకి చెప్పుకోవడానికి వెళ్ళినా సంతోషించి నిన్ను మారుస్తుంది. మనిషి మారక తప్పు మార్గంలో ప్రయాణం చేస్తూ ఇదే మంచి మార్గం అనుకుని చాలామందిని బాధ పెడతానన్న వారి విషయంలో మాత్రమే ఆమె కన్ను ఎరిపెక్కుతుంది. అది ఆమె యొక్క తత్వం. అందుకే మనకి దుర్గా సప్తశతిలో చండీ హోమం చేస్తున్నప్పుడు కొన్ని మాటలు అంటారు. ఆ తల్లి ఏమి ఇవ్వాలి మనకి అంటే రూపం దేహి, యశో దేహి, జయం దేహి, దిశో జహి అంటారు. అమ్మ మాకు రూపాన్ని ఇయ్యి. రూపాన్ని ఇయ్యి అంటే ఏమిటి దానికి అర్థం? ఏమిటి ఇవ్వాలి రూపం అంటే? మనిషి పుట్టినప్పుడు ఏ రూపంతో ఉంటాడో చిట్ట చివరి వరకు అంతే. కొత్త రూపాలు వస్తాయి ఏమిటి? అలా రావు. మరి ఇంకా రూపం దేహి అంటే భక్తికి ఒక్కదానికే ఒక గొప్పతనం ఉంటుంది. భక్తి భగవంతుని యందు బాగా స్థిరమైనప్పుడు భగవంతుని యందు ఏ లక్షణములు ఉన్నాయో భక్తుడికి కూడా అవే లక్షణములు వస్తాయి. మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను ఒక బీరగింజ తీసుకెళ్ళి పాతాను అనుకోండి, అది మొట్టమొదట గింజ బద్దలై అంకురం వస్తుంది. అప్పుడు నేను బీర విత్తనం పెట్టినవాడిని కాబట్టి గుర్తుపడతాను ఇది బీరపాదు అంటాను. కొత్తవాడిని తీసుకొచ్చి ఇది ఏ పాదు అని అడిగాను అనుకోండి, ఆయన చెప్పలేడు. ఎలా తెలుస్తుంది? అది ఆకు మొట్టమొదట చూసినప్పుడు కొద్దిగా ఇలా కోలగా గుండ్రంగా ఉంటుంది. ఇది ఏ ఆకంటే చెప్పడం కుదరదు. ఓ 4 రోజులు పోయిన తర్వాత అది బీర ఆకు యొక్క రూపాన్ని పొందుతుంది. ఎందుకని? అది బీర విత్తనంలోంచి వచ్చింది కాబట్టి బీరాకు యొక్క రూపాన్ని పొందుతుంది. బీర పాదు ఎలా వెడుతుందో అలా వెడుతుంది. కాయ కాసినప్పుడు బీరకాయలే కాస్తుంది. బీర విత్తనంలోంచి వచ్చినది క్రమక్రమంగా బీరపాదై బీరకాయలే ఇచ్చినట్టు భక్తి ఏం చేస్తుందో తెలుసా? భగవంతుడి యొక్క రూపమేదో ఆ రూపమే భక్తుడికి వచ్చి తీరాలి, లేకపోతే ఆ భక్తికి అర్థం లేదు. మనసు చాలా కష్టంలో ఉందనుకోండి, ఉద్వేగంలో ఉంది, బాధలో ఉంది, దేవాలయానికి ఎడతారు. ఎందుకు ఎడతారు? భగవంతుని మ్రోల నిలబడి ఆయన వంక చూసి కందుల నీళ్లు కారుస్తూ ఆయనకి తన కష్టాన్ని చెప్పుకుంటారు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ, నేనేవో తప్పులు చేసి ఉండొచ్చు, కానీ ఇంత పెద్ద శిక్ష వెయ్యకు, నన్ను ఈ ఆపద నుంచి గట్టెక్కించు అని 2 చేతులు చాపి ప్రార్థన చేస్తారు. నేను అక్కడికి వెళ్ళాను, అమ్మకి చెప్పుకున్నాను, పొట్టు పెట్టుకున్నాను, వచ్చాను, అమ్మ నన్ను కాపాడుతుంది. ఒక పూనిక పొందుతారు.
భగవంతుడి దగ్గరికి వెళ్ళినటువంటి వాడికి, ఒక దేవాలయానికి వెళ్ళిన వాడికి, భగవన్మూర్తిని చూసిన వాడికి మనసులో శాంతి కలుగుతుంది. భగవంతుణ్ణి పట్టుకుని తాదాత్మ్యత చెందేటటువంటి భక్తుల్ని దర్శనం చేసినప్పుడు అదే శాంతి కలుగుతుంది. మీరు అందుకే చూడండి, భగవదుపాసన చేసేటటువంటి వారు భగవంతుని యొక్క గొప్ప నిరతిశయ భక్తిని పొందినటువంటి వారి ఇంటికి వెళ్ళినప్పుడు మీకు తెలియకుండా అక్కడ ఎక్కువసేపు కూర్చుంటారు. అక్కడ కూర్చున్నప్పుడు మనసు ఏదో గొప్ప శాంతిగా ఉందండి అంటారు. అది ఎందుకు వస్తుందో తెలుసా? బీరగింజలోంచి బీరపాదు వచ్చినప్పుడు భగవంతుని యొక్క గుణములే భక్తుడికి వస్తాయి. అవే లక్షణములను పుచ్చుకుంటాడు. రామోపాసన చేసినవాడు రాముని యొక్క గుణములను పొందుతాడు. భగవతి ఉపాసన చేసినవాడు భగవతి యొక్క గుణములను పొందుతాడు. అలా పొందకపోతే ఎప్పటికీ భగవంతుడు భక్తుడు అలాగే ఉండిపోతే దానికి అర్థం లేదు. భగవంతుడు ఎంత క్షమాగుణం కలిగి ఉంటాడో భక్తుడు అంత ఓర్పు పొంది ఉంటాడు. భగవంతుడు ఎంత తొందరగా క్షమించేస్తాడో భక్తుడు అంత తొందరగా క్షమించేస్తాడు. భగవంతుడు చిన్నదానికి ఎంత తృప్తి పొందిపోతాడో భాగవతులు చిన్నదానికి అంత సంతోషపడిపోతారు. మూర్ఖత్వాన్ని భగవంతుడు ఎంత చీకాకు పడతాడో భక్తులు అంత చీకాకు పడతారు. భగవంతుని లక్షణములు ఏ ఉంటాయో అవే వస్తాయి. అందుకే మీరు చూడండి, భగవన్మూర్తిని చూసినప్పుడు మీరు ఏ శాంతిని పొందుతారో భాగవతుల్ని చూసినప్పుడు అదే శాంతిని పొందుతారు. తేడా ఎక్కడుంటుందంటే, గొప్పగా అలంకరింపబడి భగవన్మూర్తులు ఉంటాయి, ఏ అలంకారము లేకుండా భాగవతుల యొక్క మూర్తులు ఉండవచ్చు. కంచి కామకోటి పీఠం అధివసించినటువంటి మహాపురుషులు, పీఠాధిపత్యం చేసినటువంటి మహాత్ములు, ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క మూర్తిని చూస్తే కాళ్ళు కర్రపుల్లల్లా ఉంటాయి. ఏదో 6-7 ఏళ్ల పిల్లాడి చిప్పలు ఎలా ఉంటాయో అలా ఉండి ముడతలు పడిపోయి ఉంటాయి. అంటే ఉరప్పంజలో ఉన్న ఎముకలన్నీ లెక్క పెట్టచ్చు. ఉరప్పంజరం అలా పైకి తేలిపోయి ఉంటుంది. నుదుటి మీద విభూతి రేఖలు దట్టంగా పెట్టేసుకుని, ఇంత బొట్టు పెట్టుకుని, సత్యదండం పెట్టుకుని, తల మీద గుడ్డ జారిపోతూ, నడుమించి బట్ట జారిపోతూ నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీ ఇంట్లో మీరు ఆ చిత్తరువుని పెట్టుకోండి, మీకు ఏదైనా మనసులో క్లేశం కలిగినప్పుడు ఒక్కసారి ఆ మూర్తి వంక చూడండి, ఎంత శాంతిని పొందుతారో. ఆయన ఉండగా మనకేం లోటు? మన స్వామి మనకి లేరా? మన ఆయనను కాపాడరా అని ఒక గొప్ప సంతోషం, ఒక గొప్ప ఆనందం, ఊరట. భగవంతుని దగ్గర ఏ ఊరట లభిస్తుందో భక్తుడి దగ్గర ఆ ఊరట లభిస్తుంది. రూపం దీహి, అలా నేను తయారు కావాలి. రూపం దీహి అంటే ఎవరు చూసినా అబ్బాయి ఎంత బాగున్నాడో అనాలను కాదు దాని ఉద్దేశ్యం. రూపం దేహి అంటే నేను నిన్ను ఉపాసన చేసి నిన్ను చూసిన వాళ్ళు ఏ శాంతి పొందుతారో నన్ను చూసిన వాళ్ళు ఆ శాంతి పొందేటట్టుగా తయారు కావాలి. రూపం దేహి, జయం దేహి. అమ్మా నాకు జయాన్ని కటాక్షించు. ఏ జయం? ఆంతర శత్రువుల మీద జయాన్ని. నేను మంచి సంకల్పములు కలగాలి. మంచి కార్యాలు మొదలుపెట్టినప్పుడు ప్రతిబంధకం లేకుండా ఆ కార్యక్రమాలు పూర్తి కావాలి. అంతేగాని ఓ 10 మంది పేర్లు రాసుకుని వాళ్ళందరి మీద శత్రుత్వం పెట్టుకుని వాళ్ళందరినీ జయించాలని అర్థం లేని ఆక్రోశాలు పెంచుకోమని కాదు దాని ఉద్దేశ్యం. జయందేహి అంటే ఆంతర శత్రువులను గెలవాలి. మంచి సంకల్పములతో మంచి కార్యక్రమములు చెయ్యాలి. జయం ఎక్కడా దానికి? అంటే మంచి సంకల్పం కలగాలి అంటే మీరు మంచి విషయాలని పరిశీలించాలి. ఒక మంచి క్రతువు చెయ్యాలి అని అనుకున్నారనుకోండి, అసలు ఆ మంచి క్రతువు ఏమిటి, ఎలా చేయాలి అంటే దానికి 10 పుస్తకాలు చదవాలా? చదవాలంటే దాని మీద అనురక్తి ఉండాలా? అనురక్తితో మీరు దాన్ని చదవాలన్న ఉత్సాహం కలిగితే, చదివితే, లోపలికి వెళితే, ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకుంటే ఆ కార్యక్రమం జరిగేటప్పుడు ఈశ్వరి అనుగ్రహం మనకు ఉండాలి. ఆ ఈశ్వరి అనుగ్రహం ఉందనుకోండి జరుగుతాయి అప్పుడు. అందుకే కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటారు రామాయణంలో. పురుష ప్రయత్నానికి ఈశ్వరుని యొక్క అనుగ్రహం తోడు కావాలి. నీ అనుగ్రహం తోడు కావాలి. నేను చేసిన సత్సంకల్పములు కార్యరూపమును పొందాలి. అమ్మయ్యా, ఒక మంచి కార్యక్రమాన్ని నేను చెయ్యగలిగాను అన్న తృప్తి నాకు మెలగాలి.
ఆ మిగిలేటట్టుగా నాకు జయాన్ని కటాక్షించు. అక్కర్లేని అర్థం లేని విషయాల మీదకి నా దృష్టి వెళ్ళిపోకుండా నన్ను కాపాడు. మంచి విషయములు లోపలికి పుచ్చుకోవాలి, మంచి ఆలోచనలు రావాలి, అవి మంచి కార్యక్రమాలకి సంకల్పములు కావాలి, ఆ కార్యక్రమములు నిర్విఘ్నముగా జరగాలి, దాని వలన నాకు మంచి కీర్తి రావాలి. ఏ కీర్తి? వేద ప్రతిపాదితమైనటువంటి ధార్మికమైన కార్యములను నిస్వార్థంగా చేయడం వలన నీ యొక్క అనుగ్రహము చేత కలిగినటువంటి నిశ్చలమైన మనస్సుని, చిత్తశుద్ధిని, పాత్రతను చేసుకుని నువ్వు అనుగ్రహించిన జ్ఞానము వలన ఇక నేను మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలిగినటువంటి స్థితిని అందుకున్నానన్న కీర్తి నాకు కలగాలి. అది యశోదేహి ద్విషోజహి. దీనికి అడ్డొచ్చి శత్రువుల్ని పరిమార్చు. అంతేగాని ఎవరో 4 పేర్లు నేను రాసుకుని వాళ్ళంతా ఎదగలేకపోయానో, లేకపోతే వాళ్ళ మీద ఏదో అక్కసో పెట్టుకుని వాళ్ళని ఎలా మనం పాడి చేసేద్దామని వాడిని శత్రువుల పేర్లలో వాడి పేరు రాసేసుకుని వాడిని పాడు చేయడానికి చండీహోమం చేశాననకూడదు. నేను మంచి పనులు చేసేటప్పుడు చెడు సంకల్పములు రాకుండా నన్ను కాపాడు. దిశో జహి, అటువంటి జయాన్ని నాకు కృపచి. నా ఆంతరశత్రువులైనటువంటి కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యములను గెలవగలిగినటువంటి శక్తి నాకు కటాక్షించు. ఇది అనుగ్రహించడంలో ఆ తల్లి మనం తప్పులు చేసిన వారమైనా అమ్మ మారాలనుకుంటున్నాను అంటే మారడానికి అవకాశం ఇవ్వడానికి ఆవిడ సిద్ధంగా ఉంది. అది చండీ హోమం అంటే ఆవిడ ఇస్తుంది, అనుగ్రహం ఇస్తుంది. నేను మారనని భీష్మించు కూర్చుని నేనున్నదే మంచి మార్గం అనుకుంటే కన్ను ఎరిపెక్కుతుంది. అంతకన్నా మార్గం లేదు. ఇప్పుడు కూడా నేను నీ యందు దయయే వర్షించాలి. ఏమిటా దయావర్షం? నిన్ను నాలో చంపి కలుపుకోవాలి. అందుకని సంహారం చేయవలసి వస్తుంది. అరుణాసుర సంహారమునందు తుమ్మిదగా వచ్చినప్పుడు అందుకు ఆమె కన్నీరిపెక్కింది. అంటే ఎంత దయ కలిగిన తల్లు. అందుకే ఆ తల్లి నిరంతరము అనుగ్రహాన్ని వర్షిస్తూ ఉంటుంది. అందుకే ఆమె నామములన్నీ కూడా అటువంటి అనుగ్రహ వర్ష సంకేతములై ఉంటాయి. అవి గౌణములు. అంతేకాని ఆ నామములు కేవలముగా ఏదో తల్లిదండ్రులు పెట్టిన పేర్ల లాంటివి కావు. దుర్గా ఈ నామం ఉందనుకోండి, పరమోత్కృష్టమైన పేరు. దుర్గా దుర్గా దుర్గా, ఎక్కడైనా దుర్గా అన్న పేరున్న వాళ్ళు కనపడ్డారనుకోండి, మీకు పనున్నా లేకపోయినా ఒకసారి పలకరించాలి. ఏం దుర్గమ్మ అనాలి. ఎందుకనంటే ఆ నామాన్ని ఉచ్చరించడం అంత గొప్పదని చెప్తోంది. దుర్గా అంటే పేరు కాదు. దకార ఉకార రకార గకార అకారములు 5 కలిస్తే దుర్గా. ద అంటే దైత్యులను పోగొట్టగలిగిన శక్తి, మనలోనే ఉన్న రాక్షసులను తరిమి కొట్టగలిగిన శక్తి అమ్మవారి అనుగ్రహ శక్తి. మంచి పనులు చెయ్యాలనుకున్నప్పుడు అడ్డు వచ్చేటటువంటి ప్రతిబంధకములను తొలగించగలిగినటువంటి శక్తి. రా శరీరం అనేటటువంటిది రోగాన్ని పొందకుండా ఏదో పెద్ద అనారోగ్యం వచ్చి మంచం మీద పడిపోవలసింది మంచం మీద పడిపోకుండా చిన్న అనారోగ్యంతో కార్యాల్ని చక్కబెట్టుకుని పాపాన్ని పోగొట్టుకునేటట్టు, లేదా దేవీ నవరాత్రుల్లో అటువంటి అనారోగ్యం వస్తే అసలు ఆ కార్యక్రమం ఎలా చెయ్యాలన్న బెంగ లేకుండా దేవీ నవరాత్రులకు ముందే అనారోగ్యం వచ్చి తగ్గిపోయి దేవీ నవరాత్రుల కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగేటట్టు చెయ్యడం రోగనాశం. కాబట్టి దకార ఉకార రకార గకారములు. గ అంటే పాపములను తొలగించగలిగిన తల్లి. ఎందుకు తొలగిస్తుంది అంటే దుర్గా అంటే తొలగించేది. అమ్మా తెలిసో తెలియకో ఇత పూర్వం నువ్వు వద్దన్న పనులు చేశాను, కానీ ఇప్పుడు నువ్వు చెప్పినవి చెయ్యాలనుంది, సమాజ హితం కోసం బ్రతకాలనుంది, 10 మందిని సంతోషపెట్టడం నా జీవితానికి ప్రయోజనం కావాలని అనుకుంటున్నానమ్మా. త్యాగేనైకే అమృతత్వమానసహు అని నమ్మాను. అమ్మా నన్ను అలా అనుగ్రహించు అన్ననాడు వీడిలా బ్రతుకుతానన్నప్పుడు నీకు ఇంకా ఏవో పాపాలున్నాయని బాధ పెట్టడానికి నేను సిద్ధంగా లేను. అప్పుడు పాపములను తొలగించగలిగిన శక్తి. కాబట్టి గా ఆ ఇన్ని మంచి గుణములు ఉన్నవాడికి కాకపోతే ఆవిడ ఎవరికి జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఏ తల్లి జ్ఞానమును అనుగ్రహిస్తుందో ఆమెయే ఆ. అంటే దకార ఉకార రకార గకార అకారముల చేత ప్రతిపాదింపబడేటటువంటి దుర్గానామము ద్వారా ఆమె మ్రోలకు వెళ్ళి 2 చేతులెత్తి నమస్కరించి నిలబడిన వారికి ఎవరికైనా సరే నేను ఏదైనా ఇచ్చి మారతానన్న వాణ్ణి నా వైపు తిప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకే భక్తి ఛాందసము కాదు,
భక్తి అంటే 4 గోడల మధ్యలో కూర్చుని భగవంతుడికి పూజ చేసి బయటికి వచ్చి తప్పుడు జీవనాన్ని పొందమని ఎక్కడా చెప్పలేదు. సమాజ హితాన్ని కోరుకోవడం, ధర్మాన్ని ఆచరించడం. చిట్ట చివరి ప్రయోజనమేది? వసుధైక కుటుంబకం, యావత్ ప్రపంచమున కుటుంబమన్న భావనని పొందడం. మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని చెప్పిన శంకర భగవత్పాదుల యొక్క సంస్కృతికి వారసత్వాన్ని పొందిన జాతి. కాబట్టి అటువంటి విశాల హృదయాన్ని పొందడం భక్తి. ఇంత చిన్న అంకురంలోంచి వచ్చిన బీరపాదు ఎంత దూరం పాకి బీరకాయలు ఇస్తోంది. వృద్ధి చెందడం భక్తి తప్ప సంకుచితత్వాన్ని పొందడం భక్తి కాదు. సంకుచితత్వాన్ని పొంది స్వార్థంతో బతికి నేను భక్తుడంటే అది వాడి తప్పేమో కానీ భక్తి తప్పెందుకు అవుతుంది? అది భక్తికి దోషమని చెప్పకూడదు. అటువంటి భక్తిని నటించిన వాడికి దోషం అని చెప్పాలి. అది వ్యక్తి యందు దోషం కానీ ఆ గుణమునందు, ఆ వ్యవస్థ యందున్న దోషం అది కాదు. కాబట్టి అటువంటి పరిణితి కలిగినటువంటి భక్తి ఏది ఉన్నదో దానిని ధర్మము అని పిలుస్తారు. ధ్రియతేవా జనైరితి ధర్మం. ఏది ఆచరించారో దానిని ధర్మం అంటారు. కాబట్టి అందుకే ఆచారము, ఆచరించినది. తాను చెయ్యనిది పుణ్యం ఎలా అవుతుంది? తాను చెయ్యనిది ధర్మం ఎలా అవుతుంది? కాబట్టి అది ఇవ్వడానికి ఆవిడ సిద్ధంగా ఉంది. ఆవిడ అరుణాసుర సంహారానికి వెళ్ళినా కళ్ళు కదుపుతూ ఉంటుంది. ఆవిడ అరుణాసుర సంహారానికి వెళ్ళకపోయినా కళ్ళు కదుపుతూనే ఉంటుంది. కళ్ళు కదుపుతూ ఉంటుంది, కళ్ళు కదపకుండానూ ఉంటుంది. అది ఆవిడ నేత్రాలకు ఉన్నటువంటి సౌందర్యం. భ్రౌభుగ్ని కించిత్ భువన భయభంగ వ్యసనిని అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు. కనుబొమలు ముడివేసి అలా ఆలోచిస్తూ కళ్ళు ఒకే విషయం మీద కేంద్రీకరించి ఉంచుతుందట. ఎందుకని? అయ్యో వీళ్ళకి ఇంత బుద్ధినిచ్చాను, మనుష్య జన్మనిచ్చాను, ధర్మం అన్న దాని గురించి ఆలోచించట్లేదే. ధర్మాన్ని పట్టుకుంటే వీళ్ళు ఎంత వృద్ధిలోకి వస్తారు, స్వార్థాన్ని పట్టుకుని పాడైపోతున్నారే అని కనుబొమలు ముడివేసి ఆలోచన ముద్రలో అలా ఉంటుందిట. అప్పుడు అలా దృష్టి నిలబెడుతుంది. కళ్ళు కదిపి అన్ని ప్రాణులను చూసుకుంటూ ఉంటుంది. ఎందుకు చూసుకుంటూ ఉంటుంది అంటే అది ప్రేమ, అపారమైన ప్రేమ. ఈయనని ఆవుని చూడండి. ఆ దూడ ఆవుకి వెనకాతల ఎక్కడో కడతారు. ఆవు అటు తిరిగి గడ్డి తింటూ ఉంటుంది. ఎవరో అటుగా వస్తారు. ఆ గడ్డి తింటున్నది గడ్డి తినడం ఆపేసి దానికి మెడకి కట్టినటువంటి పాశం బాగా తిరగడానికి అవకాశం ఉండదు. కానీ మెడ నిప్పెట్టేటట్టుగా ఇలా తల తిప్పి కళ్ళు బాగా చివరి వరకు పెట్టి అంటూ చూసుకుంటూ ఉంటుంది. అంటే తన బిడ్డ ఎవరైనా చెనకుతారా, తీసుకెళ్ళిపోతారా, నిన్న కాక మొన్న పుట్టిన అమాయకురాలు అని ఇలా చూసుకుంటూ ఉంటుంది. ఆ కళ్ళు కదిపి చూసుకోవడం ఉందే అది ప్రేమకు చిహ్నం. అందుకే శంకరులు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు. దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హమ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు. ఎప్పుడు కదుపుతూ ఉంటుందిట. ఎందుకని అంటే 10 మంది బిడ్డలున్న తల్లి ఏ పిల్లాడు ఎటు వెళ్ళిపోయాడో, ఏ పిల్ల ఎటు వెళ్ళిందో, ఏ ప్రమాదం తెచ్చుకుంటుందో, దేంతో ఆడుతోందో, ఎవరిద్దరు కలిసి దెబ్బలాడుకుంటున్నారో, ఎవరి జుత్తు ఎవరు పట్టుకున్నారో, ఏ కంట్లో ఒకళ్ళ వేలుతో ఒకళ్ళు పొడుచుకుంటారో అని తల తిప్పి ఇలా చూసుకుంటున్నట్టుగా అమ్మవారు ఎప్పుడు ఆకర్ణాంత విశాల నేత్రములై ఈ చెవుల వరకు కళ్ళిలా కదులుతూ లోకాన్నంతటినీ చూసుకుంటూ ఉంటుందిట. మరి ఆ బ్రహ్మకీట జనని ఆమె జగన్మాత సమస్త ప్రాణులను చూస్తుందిట. అది దయ. ఆ ఎరుపు అధర్మమునందు ఆవిడకు ఉన్నటువంటి ఆగ్రహం. ఏకకాలమునందు రెండిటిని చూపించగలిగితేనే అది దైవశక్తి. అంత దూరంలో ఉన్నది ఆవిడే. ఎక్కడో శ్రీశైలంలో భ్రమరాంబగా ఉన్నది ఆవిడే. నిజానికి భ్రమరాంబ ఎక్కడున్నది? నాలోనే ఉన్నది. ఎలా ఉన్నది? గాం గౌతమీం గోమతీం గోదావరి నది రూపంలో ఉన్నది ఆవిడే. అప్పుడు నేను తాగిన నీళ్లు లోపల ఉంటే కదా నేను ఈ ప్రసంగం చేస్తున్నాను. నేను తాగుతున్నవి గోదావరి నీళ్లు. ఇప్పుడు భ్రమరాంబ ఎక్కడుంది? ఇక్కడే ఉంది. దూరంగా ఉన్నది ఆవిడే, దగ్గరగా ఉన్నది ఆవిడే. నా ప్రాణమైనది ఆవిడే భ్రమరాంబై. ఆవిడ ఉంటేనే కదా, నీరు ఉంటేనే కదా ప్రాణములు నిలబడతాయి. 2 విరుద్ధములైనటువంటి విషయములు ఒక చోట నిలబడితే దాన్ని దైవశక్తి అంటారు.
కాబట్టి అటువంటి తల్లి, ఆమె కన్నులు ఎర్రగా ఉన్నాయి అంటే నల్లగా కూడా ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. అంతేగాని కేవలము ఎర్రగా ఉన్నాయి అని చెప్పడానికి కాదు. ధర్మము తప్పినటువంటి అరుణాసురుడి విషయంలో ఆమె కన్నులు ఎరిపించాయి అంతవరకే తప్ప, ఎవరు ఆమె గురించి ప్రార్థన చేశారో వాళ్ళందరూ అమ్మా అమ్మ నువ్వు ఈ అవతారాన్ని ఇలా ఉపసంహారం చేయడానికి వీల్లేదమ్మా, ఈ కర్మభూమి వేదభూమి భారతదేశంలో ఎక్కడ నువ్వు వెలియాలనుకుంటున్నావో అక్కడ వెలియవలసిందే తల్లి, ఇలా ఉండాలి నువ్వు, మేము చూడడం కాదు, తదనంతర కాలంలో భక్తులందరూ నిన్ను చూడాలమ్మా అన్నారు. ఒక్క క్షణం ఆలోచించింది. ఆవిడకుండే లక్షణం ఏమిటి? ఆమె ఎప్పుడూ భర్తని విడిచిపెట్టి ఉండదు. తుమ్మెద రూపంలో ఉంటే దేన్ని విడిచిపెట్టకుండా ఉంటుంది. పువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఆయన తలకి పువ్వులు చుట్టుకుని ఎక్కడ కూర్చున్నాడు? శ్రీశైలంలో కూర్చున్నాడు. ఆయన ఎందుకు కూర్చున్నాడు? ఆయన నిజానికి జ్యోతిర్లింగంగా వెలిసినప్పుడు తలకేం పువ్వులు చుట్టూ కూర్చోలేదు. చంద్రావతి బొండుమల్లెల మాల తీసుకొచ్చి ఆయనకి ఇచ్చి, నాకు ఇది కోరికయా, నీ జటాజూటానికి చుట్టుకోవాలంది. చంద్రావతి కోరిక తీర్చడానికి చుట్టుకున్నాడు. మల్లికార్జునుడు అయ్యాడు. ఆయన కొప్పులో మల్లెపూలు ఉన్నాయి కాబట్టి నేను అక్కడే తిరుగుతూ ఉంటాను. నిత్యానపాయని, ఆయన్ని వదిలి నేను ఉండను. కానీ నేను భ్రమరాన్నయి పువ్వు లేని చోట ఉండడం ఎలా కుదురుతుంది? వీళ్ళేమో నేను భ్రమర రూపంలో ఉండాలని కదా, భ్రామరిగా ఉండాలని కదా కోరుకున్నారు. అక్కడ జంకారం చేస్తాను. శివుడి దగ్గరికి వచ్చినప్పుడు జంకారం ఉండదు. ఆ పువ్వుల మాలతో ఉన్న శంకరుడి దగ్గర పరమ సంతోషంతో జంకారం ఆపి కూర్చుంటాడు. మల్లికార్జునుడి గుళ్ళోకి వచ్చినప్పుడు మల్లికార్జునుడి దగ్గర ఆ సంతోషం. భ్రమరాంబ ఆలయంలో జంకారం. అందుకని మల్లికార్జునుడు ఉన్న చోట వెలుస్తా. అందుకని శ్రీశైలానికి వస్తా. ఇద్దరిది భక్త సంరక్షణ దీక్ష. అది చెప్పడానికి శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే చాంచల్యారుణలోచనాం అంచిత కృపాం. అమ్మా, అసలు నీ యొక్క దయ ఉన్నదే, ఆ దయకి హద్దు లేదు. ఎంత ప్రేమమ్మా నీకు! వాళ్ళు నీ కోసం ప్రార్థన చేస్తే వచ్చావా? అరుణాసురుణ్ణి వధించాలంటే 2 కాళ్ళు 4 కాళ్ళు ఇవన్నీ లెక్కలో పెట్టుకుని తుమ్మెదవయ్యావా? వెళ్ళి అరుణాసుర సంహారం చేశావా? అమ్మా ఇలాగే నువ్వు వెలియాలమ్మా అన్నారా? మళ్ళీ నువ్వు శ్రీశైల పర్వతం మీద నేను వెలుస్తానని వచ్చి శ్రీశైల పర్వతం మీద వెలిశావా? వెలిసి మమ్మల్ని అందరినీ ఇలా అనుగ్రహిస్తున్నావా? తల్లి, నీ దయకి అంతుందా? ఒక్కసారి నిన్ను స్మరించినంత మాత్రం చేత మాలో ఉన్నటువంటి అవగుణములను తొలగించి మమ్మల్ని నీ పాదముల వైపు లాక్కుని మా జన్మకి ప్రయోజనాన్ని కల్పిస్తున్నావా? ఇంతటి దయ కలిగిన తల్లివా? అసలు అమ్మవారి యొక్క ఏ కార్యమునందైనా దయ అన్నది లేకుండా ఉండదు. దేవతలకి కనపడినా దయే, భ్రమరాంబగా ఉన్నా దయే, శ్రీశైలానికి వచ్చినా దయే, అన్నిటినీ విశేషించి రాక్షస సంహారం చేసిన దయతోటి. ఎందుకని? ఆమె చేతిలో సంహరింపబడ్డాడు, ఆమె యందు ఐక్యమయ్యాడు. ఇంకింతకన్నా నేనేం చెయ్యాలరా నిన్ను? ఇక నిన్ను ఉంచి ఉపకారం లేదు కాబట్టి తీసేయాలి. నేను తీసేసి వదిలేయడం కాదు, నాలో కలుపుకుంటా. ఏ భావనలు పొందినవాడివైనా, ఏ అధర్మాన్ని పట్టుకున్నవాడివైనా నా చేతిలో మరణించావు కాబట్టి నాలో ఐక్యమవుతున్నావు. అంటే ఆ తల్లి చేసినటువంటి ఏ కార్యమునందైనా దయ వినా ఇంకొకటి ఉండదు. అలా ఉండేది లోకంలో ఎవరు? అమ్మ. అమ్మ అంటే రాశీభూతమైన దయ. ఈ ప్రపంచం మొత్తం మీద అసలు దయ అన్న 2 అక్షరాల్ని తీసుకొచ్చి ప్రాణం పోస్తే అదే కన్న తల్లి. కానీ కన్న తల్లికి ఒక పరిమితి ఉంటుంది. ఆమె నన్ను కన్న తల్లి కనుక నా మీద అంత ప్రేమ ఉండొచ్చు, నా పక్కవాడి మీద ఉండాలని నియమం ఏం లేదు. కానీ ఈమె నా జన్మనిచ్చిన తల్లి. ఆ తల్లి జగత్తులకు తల్లి, లోకమాత, జగజ్జనని. ఆమె ప్రేమ అన్ని ప్రాణుల మీద అలాగే ఉంటుంది. అయినప్పుడు ఆమె కృప విస్తారమైన కృప కదూ. ఎంత దయ కలిగిన తల్లివమ్మా! నీ దయని కొలవడం ఎవరికి సాధ్యమమ్మా? ఏమి ప్రేమైకమూర్తివమ్మా! ఈ భావనతో నిజంగా భ్రమరాంబ దేవాలయంలో నిలబడిన నాడు, ఆ తల్లి వంక చూస్తున్న నాడు కన్నుల వెంట ఆనంద భాష్పాలు పడవు. అమ్మా, ఇంతకాలానికా వచ్చి నిన్ను చూస్తున్నాను బిడ్డని. ఇంతకాలం నుంచి నన్ను నువ్వు గోదావరి నీరై పెంచి పోషించి కాపాడావా, గోమాతవై కాపాడావా. కానీ ఇన్నాళ్ళకు వచ్చానా అమ్మా నిన్ను చూడ్డానికి అని ఎంత ఆనందం కలుగుతుంది. అందుకే చాంచల్య రుణలోచనాంచిత కృపాం
చంద్రార్ధచూడామణిం. శంకరాచార్యుల వారి వాంగ్మయం అంటే అదొక అద్భుతమైనటువంటి స్వరూపం. మనందరికీ తల్లి, మనందరికీ తల్లి అనగానే ఆమె ఎవరు? మన నాన్నగారి భార్య, మా అమ్మగారు అన్నాను అనుకోండి, ఆమె ఎవరు? మా నాన్నగారి భార్య. మా నాన్నగారు ఆమె వంక అనురాగంతో చూస్తారు, ఆమె నా వంక వాత్సల్యంతో చూస్తుంది. నేను మా అమ్మని పరమ ప్రేమతో మా అమ్మ అన్న భావనతో చూస్తాను. ఆమె తన శృంగార భావనలన్నీ పరమశివుని ఎందుంచుకుంటుంది, పరమశివుని శృంగార భావనలన్నీ ఆమె ఎందుంటాయి. కాబట్టి వాళ్ళిద్దరూ నా తల్లిదండ్రులు, వాళ్ళిద్దరూ దంపతులు. కానీ నేను ఆమె బిడ్డని. అందుకే నేను ఆమె వంక చూసినప్పుడు మాతృభావనతో చూస్తా, మా అమ్మ అన్న భావనతో చూస్తా. ఆమె నా వంక చూసినప్పుడు వీడు పురుషుడు అని చూడదు, నా బిడ్డ, నా కొడుకు అన్న భావనతో చూస్తుంది. అమ్మ మా అందరి మీద నీది కృప. శంకరుడి విషయంలో శృంగార భావన. నువ్వు ఎన్ని అవతారాలైనా తీసుకుంటావు, ఎంతమందికైనా కూతురుగా వస్తావు, కానీ నువ్వు భార్యవి మాత్రం ఒక్క శంకరుడికి. అది నీకున్న గొప్పతనం అమ్మా. ఒక్క శంకరుడికే ఇల్లాలివి. ఇంకొక భావన ఎవడి మనసులోనైనా కదిలిందా ఆమె కన్ను ఎరిపెక్కుతుంది. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపరా అంటారు శంకర్లు. వెంటనే ఆవిడ కన్నుల్లో రౌద్రరసం కనపడుతుంది. ఏమిట్రోయ్ మగవాడి అన్నట్టుగా నిలబడి చూస్తున్నావు స్త్రీ భావనతో నీ అమ్మని. అమ్మ అన్న భావన పొంగుతున్న పాల మీద చల్లిన నీళ్లు. అమ్మ అన్న భావన అంత పరమ పవిత్రమైన భావన. అందుకే చంద్రార్ధ చూడామణిం. అమ్మా నువ్వు అర్ధచంద్రుణ్ణి చూడామణిగా పెట్టుకున్నావు. మీరు ఇప్పుడు అన్న మాటలు అందులో లేవు కదండి అంటారేమో. పూర్ణచంద్రబింబాన్ని మధ్యలోకి ఇలా గీత గీసి సగం చేశారనుకోండి, ఏదో పుచ్చకాయని కోసినట్టు గీత గీసి సగం చేశారనుకోండి, ఈ కిందనున్న భాగం ఉంటుందే అది తదియనాటి చంద్రరేఖగా తగ్గిపోతే కిరీటంలోకి వస్తుంది. పైన ఉన్న భాగం ఉంటుందే అది చూడామణిగా నుదుటి మీదకి వస్తుంది. మీకు తేలిగ్గా పట్టుకోవడానికి మార్గంగా నేను చెప్పి చూడామణిగా వస్తుంది. చూడామణికి శిరోరత్నము అని పేరు. చూడామణి ఎవరి ప్రీతి కొరకు పెట్టుకుంటారు అంటే భర్తృప్రీతి కొరకు పెట్టుకుంటారు. అందుకే భర్త పక్కన లేకపోతే చూడామణి తీసేస్తూ ఉంటారు. శ్రీరామాయణంలో భర్త పక్కన లేడు కాబట్టి సీతమ్మ చూడామణిని తీసేసి మూటకట్టి శిశుపా వృక్షానికి తగిలించింది అని కదూ. కాళికాపురాణంలో ఆభరణముల గురించి మాట్లాడతారు. అందులో పరమ పవిత్రమైన ఆభరణం భర్త మీద ప్రీతికి సూచన. ఆయన చూసి సంతోషించాలి ఆ అందాన్ని, తప్ప బిడ్డల సంతోషం ఎప్పుడూ అమ్మగానే. అందుకనమ్మా చంద్రార్ధ చూడామణి. మేమందరం అయితే చూడామణి పెట్టుకుంటాం. చూడామణి పెట్టుకుని భర్త పట్ల ఉన్నటువంటి ప్రీతిని ఆవిష్కరిస్తాం. అమ్మవారు మా నాన్నగారు ఉన్నారే పరమశివుడు, మా నాన్నగారు మన నాన్నగారు, మన నాన్నగారు అయినటువంటి పరమశివుడి పట్ల మన అమ్మ అయినటువంటి భ్రమరాంబ ప్రీతిని ఆవిష్కరించడానికి మనలా ఆమె కూడా లౌకికమైన చూడామణిని పెట్టుకుంటే ఎలా? అందుకని ఆవిడ లౌకికమైన చూడామణిని పెట్టుకోదుట. పెట్టుకోకుండా అర్ధచంద్రబింబాన్ని అంటే పూర్ణచంద్రుడిలో పైన ఉన్నటువంటి సగం ముక్కని చూడామణిగా తగుల్చుకుందనుకోండి, అసలే చల్లని తల్లి. ఆ పైన ఆమె యొక్క లలాటము ఒక చంద్రవంకలా ఉంటుంది. ఎందుకని లలాటం లావణ్యద్యుతి విమలమా భాతి తవయత్తని కదా శంకరులు సౌందర్యలహరిలో. అష్టమి నాటి చంద్రరేఖ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చల్లటి తల్లి కాబట్టి కాంతులతో ఉంటుంది ఆమె నుదురు. దాని మీద మళ్ళీ అర్ధచంద్రుడి వంటి చూడామణి. ఇప్పుడు అసలు ఆవిడ ముఖం చూడగానే ఎంత చల్లని తల్లి. ఒక్క చంద్రుడిని చూస్తేనే హిమకరహ. శంకరాచార్యుల వారికి చాలా ఇష్టమైన పేరు ఇది చంద్రుడి విషయంలో. చల్లని వాడు, అందరూ ఆయన వంక చూసి పొంగిపోతారు. ఎంత తాపాన్ని పొందినవాడైనా రాత్రి అయ్యేటప్పటికీ చంద్రబింబం వంక చూశాడనుకోండి అబ్బా అని ఆనందపడిపోతాడు. చంద్రబింబం వంక చూశాడనుకోండి ఎవడికైనా మనసు ఆనందాన్ని పొందుతుంది. అమ్మ వంక చూసినప్పుడు అమ్మ అందంతో సంబంధం ఉండదు. అమ్మ అందం ఏమిటి? అమ్మే అందం లోకంలో. అందుకే సౌందర్య లహరి. అమ్మ 80 ఏళ్ళు రానివ్వండి, 90 ఏళ్ళు రానివ్వండి, పళ్ళన్నీ ఊడిపోయి ముందు 2 పళ్ళే ఉండనివ్వండి, నవ్వితే 2 పళ్ళే కనపడుతున్నా పెద్ద పెద్దవి, చొంగ పక్క నుంచి కారిపోతున్నా, ఒళ్ళంతా ముడతలు పడిపోయినా అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే
వాడి వత్తైపోయినటువంటి అమ్మ చెయ్యి తీసి కొడుకు ఆ తల మీద వేసి ఎరా నాన్న అనేటప్పటికి పొందేటటువంటి ఊరట, అమ్మ యొక్క స్పర్శలో ఉండే ఆనందం, అమ్మ పెట్టిన అన్నానికి ఉన్న రుచి, అమ్మ మాటకున్నటువంటి అమృతత్వం లోకంలో ఎక్కడుంటుంది? అమ్మ అమ్మగా అందం. అందుకనమ్మా మాకు నువ్వు అమ్మగా అందం. ఎప్పుడు ఆయన సంతోషించడానికి నీ అందానికి చూడామణి, అది ఆయన మీద ఆమెకున్న ప్రీతికి చిహ్నం. అందుకే ఆమె ఆయనకు ఇల్లాలు, మనకి జగజ్జనని, శివకామ సుందరి, మనకి జగన్మాత, మనకి అమ్మ, ఆయనకి భార్య. అందుకే ఆయన ప్రీతిని ఎన్నడూ ఆమె వదిలిపెట్టదు. ఆయన సంతోషించడమే ఆమెకి అత్యంత ప్రధానం. ఎందుకని అంటే లోకమర్యాదని విడిచిపెట్టి ప్రవర్తించరు శంకర భగవత్పాదులు కూడా. అందుకే సౌందర్యలహరి చేసిన మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. అసలు ఈ లోకంలో శాంతి అన్న 2 అక్షరాలు ఎక్కడుంటాయి అంటే అనుకూలమైన దాంపత్యంలో ఉంటాయి. ఎంత సంపాదించాడన్న దాంతో కాదు, ఎన్ని కష్టాలు పడ్డారన్న దాంతో కాదు, భార్యాభర్తల ఇద్దరి యొక్క మాట ఒక్కటైతే, ఇద్దరి మనసులు ఒకటైతే, ఎన్ని కష్టాలలో ఉండనివ్వండి, ఇద్దరూ చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేసిన నాడు ఆ కష్టాలుకో సంతోషంతో కాలం గడిపేస్తారు. భానుమతి రామకృష్ణ గారి తల్లిదండ్రుల కథ చదివితే ఆశ్చర్యపోతాం. ఆమె ప్రఖ్యాత చలనచిత్ర నటి, గొప్ప గాయకురాలు. తినడానికి లేకపోతే బచ్చలి కూర ఉడికించుకొని కొద్దిగా ఉప్పు కారం చల్లుకుని ఇద్దరు తిని త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు రాత్రంతా పాడుకుంటూ కూర్చునేవారు. కానీ అదే భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి 24 గంటలు ఒకరిని ఒకరు దెప్పి పుడుచుకున్నారనుకోండి, అంతకన్నా అశాంతి కూడా ఉండదు. ఎవరికి ఎంత అనారోగ్యం రానివ్వండి, మా ఆయనకి నేనంటే ప్రాణం అన్న మాట ఆమెకి ప్రాణం పోస్తుంది. అటువంటి ఉత్తమురాలు. నేను ఒక చోట విన్నాను, పేర్లు ఎందుకు చెప్పడం, నీ వల్ల బ్రతికున్నానే అన్నాడు ఒక ఆయన. ఎందుకని అంటే ఆయనకున్న అనారోగ్యానికి, ఆయన పడిన ఇబ్బందికి ఆయన ఎంత శక్తివంతుడు అనుకుంటే శరీరం వదిలిపెట్టేయగలడు యోగంతో, అంత గొప్పవాడు. నీ కోసం ఉన్నాను ఈ శరీరంలో అన్నారు రోజు. అంటే అంత ఉత్తమురాలు. ఆ దాంపత్యం అంత గొప్పది. ఆ దాంపత్యంలో భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి అనురాగం ఉండాలి. అది మొట్టమొదట ఎక్కడ చూపిస్తున్నారంటే పార్వతీ పరమేశ్వరులు ఎందు చూపిస్తున్నారు. అలా అనుకూలమైన దాంపత్యము లేనినాడు ఆ పిల్లలకి ఎక్కడి నుంచి సంతోషం ఉంటుంది? ఇంట్లో అస్తమానం తల్లిదండ్రులు కీచులాడుకుంటున్నారు అనుకోండి, ఆ పిల్లలకి శాంతి ఉండదు ఇంట్లో. వాళ్ళకి అక్కర్లేని ఆలోచనలు వస్తాయి. అక్కర్లేని ఆలోచనలు రాకుండా ఉండాలంటే దక్షత కలిగి ఇద్దరూ ఒక్క మాట మీద ఉండి పరమప్రేమతో ఉండేటటువంటి తల్లిదండ్రులు అనుకోండి, అవే బుద్ధులు చక్కగా పిల్లలకు వస్తాయి. కాబట్టి అమ్మ నీకు మా నాన్నగారి మీదంత ప్రేమ, అందుకని చూడామణి పెట్టుకుంటావు. మాలా కాదు, అర్ధచంద్రబింబాన్ని చూడామణి చేసుకుంటాం. ఇక రెండవది చెప్పాలా, ఇంత ఉత్తమురాలు ఇల్లాలు కాబట్టే కాముణ్ణి కాల్చినవాడు వశపడ్డాడు నీకు. వశపడి కామీశబద్ధమంగళ్య సూత్రశోభిత కంధరా, నీ మెళ్ళో తాళి కట్టి పక్కన వచ్చి కూర్చున్నాడు కాబట్టి మేమందరం ఉన్నాం. మా పాపపుణ్యములను పోగొట్టుకోవడానికి శరీరాలు వచ్చాయి. ఇదిగో ఉత్తమ కార్యాలో, దేవీ నవరాత్రుల్లో నీ స్తోత్రమో ఏదో చదువుకుంటున్నాం. నీ అనుగ్రహం కాదు, నీ చూడామణి శక్తి కాదు. అందుకని శంకరులు చూడామణిని ప్రత్యేకంగా ప్రస్తావన చేయడం. అంటే చూడామణిని అడ్డుపెట్టి ఏది మాట్లాడుతున్నారు అంటే అనుకూల దాంపత్య విశేషాన్ని, పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని. కాముణ్ణి కాల్చినవాడు అలాగే కూర్చున్నాడు అనుకోండి, కాముడు లేనినాడు బాణములు పడలేదనుకోండి, మనందరికీ శరీరాలు ఎలా వస్తాయి? శరీరాలు రాలేదనుకోండి, కొత్త పుణ్యం ఎలా చేసుకుంటారు? చేసిన పాపం ఎలా పోగొట్టుకుంటారు? అంటే కాముణ్ణి కాల్చిన వాడి గురించి తపస్సు చేసి ఆయన మనసు కరిగించి ఆయనతో మంగళసూత్రం కట్టించుకుని తెచ్చుకుని పక్కన కూర్చోబెట్టుకుని ఆయన్ని భర్తని చేసుకుని మనందరికీ తండ్రిని చేసి ఆ తల్లి మనందరినీ కంది కాబట్టి శరీరాలు పొందాం కాబట్టి భ్రమరాంబాష్టకం చెప్పుకుంటున్నాం. అమ్మా నీ గురించి వింటున్నాను, నీ యొక్క దయని స్మరించుకుంటున్నాం. ఎంత దయమ్మా నీది, ఎంత ప్రేమమ్మా శంకరుడి మీద.
ఏదో మామూలుగా ఏదో ఇతర స్వరూపాలని వివాహం చేసుకోవడం తేలిక, కానీ శంకరుణ్ణి వశం చేసుకుని వివాహం చేసుకోవడం అంటే మాటలా, కాముణ్ణి కలిచిన వాడిని భర్తగా తెచ్చుకోవడం అంటే మాటలమ్మా నీకు చెల్లింది. పైగా ఏదో తెచ్చుకుని ఓసారి పక్కన కూర్చుని వెళ్ళిపోవడం కాదు ఆయన అలాగే నిన్ను చూస్తూ అలా సంసారంలో ఉన్నాడు అంటే జగతప్పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని మేము ఇలా శరీరాలు పొంది మళ్ళీ మళ్ళీ పుణ్యకార్యాలు చేసుకుని దగ్గరై శివుడి యందు ఐక్యం అవడానికి కావలసినటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములను అనుగ్రహిస్తున్నటువంటి తల్లివి నువ్వయ్యావు అంటే ఆయనని అలా కట్టి కూర్చోబెట్టిన దానివి నువ్వు కదూ. ఎంత అనురాగం చూపిస్తే కూర్చోబెట్టావు, ఎంతగా ఆయనని వశవర్తిని చేసుకున్నావు అనుగమించి. నీ మాట కాదనలేక అలా కూర్చున్నాడే. కాబట్టమ్మా చంద్రార్ధ చూడామణి, నీ చూడామణి చూస్తూ ఉంటే తల్లి నీ యొక్క ఆ పాతివ్రత్యం, నీ భర్తృప్రేమ జ్ఞాపకానికి వస్తున్నాయమ్మా. చారుస్మేరముఖాం, తల్లి చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. చారు అందమైన చిరునవ్వుట. ఇటు అందమైన చిరునవ్వు ఏమిటి? చిరునవ్వు నవ్వితే అందమైంది ఉండదా అంటే, మామూలుగా చిరునవ్వు నవ్వారనుకోండి అదొక విశేషం. ఎందుకంటే 84 లక్షల జీవరాశులలో నవ్వగలిగిన ప్రాణి మనుష్యుడు ఒక్కడే. ఆ నవ్వు రాకపోయినా తప్పే, అసలు ఎప్పుడూ ఆపకపోయినా తప్పే. కాబట్టి అది ఎప్పుడు నవ్వాలో అప్పుడు నవ్వాలి, ఎంత నవ్వాలో అంత నవ్వాలి. చిరునవ్వు ముఖం మీద ఉంటే అదో అందం, భగవంతుడిచ్చినటువంటి గొప్ప ఆభరణ. కాబట్టి చారుస్మేరముఖాం, చిన్న చిరునవ్వు నవ్వుతున్నారనుకోండి తొందరగా వెళ్ళగలరు. ఎప్పుడు భీష్మించుకుని ముక్కు మూతి ముడుచుకుని అలా కూర్చుని ఉన్నారనుకోండి దగ్గరికి వెళ్ళేవాడికి కూడా భయం వేస్తుంది. బాబు మాట్లాడితే ఏమంటాడో, అసలు ఆయన ప్రసన్నంగానే ఉన్నాడా, తుమ్మల్లో పొద్దు పుడిచినట్టు ఆ ముఖం ఏమిటంటే ఎప్పుడూ నవ్వడంటారు. ముఖం మీద ఓ చిరునవ్వు అందం, ఓ చిరునవ్వు నవ్వాలి. అప్పటికి కోపం ఏదో వ్యవస్థని దిద్దడానికి తెచ్చుకున్నా దాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ చిరునవ్వు తెచ్చుకోవాలి. అంతేగాని అసలు చిరునవ్వుని దాచుకుని బతకవలసిన అవసరం ఉండకూడదు. అలా నవ్వగలగడం ఒక అదృష్టం. మనం నవ్వితే మనం ప్రసన్నంగా ఉన్నామని గుర్తు. మనం ఎప్పుడు నవ్వుతూ ఉండగలం? మనం ప్రసన్నంగా ఉంటే, సంతోషంగా ఉంటే ఓ చిన్న చిరునవ్వు నవ్వుతూ హాయిగా ఉండగలం. అమ్మవారు చిరునవ్వు నవ్వుతుంటే ఆవిడ సంతోషంగా ఉందనే, ఆవిడ హాయిగా ఉందనే. ఆవిడ హాయిగా ఉండకుండా ఇంకోలా ఉండడానికి అవకాశం ఉంటుందా? అసలు ఉండదు. మరి ఎందుకు చారుస్మేరముఖాం, నీ నవ్వు చాలా అందమైందనడానికి కారణం ఏమిటి శంకరాచార్యులు వారు అంటే, ఆ నవ్వు అందమైంది అనడానికి ఆ నవ్వుకి 3 గుణాలు ఉంటాయి. 3 గుణాలు ఉంటాయి కాబట్టి అది అంత గొప్ప నవ్వు అయింది. అంత గొప్ప నవ్వు అంటే ఏదో పెద్ద పకపకా నవ్విన నవ్వు కాదు, చిన్న చిరునవ్వు. ఆ చిన్న చిరునవ్వులో 3 ఆవిష్కృతం అవుతుంటాయి. ఏవి అంటే, ఒకటి సంతోషం, రెండవది ప్రేమ అనురాగం, మూడవది కారుణ్యం దయ. ఈ 3 ఏకకాలంలో ఆమె యందు ఆవిష్కృతమవుతాయి కాబట్టి ఆ చిరునవ్వు వస్తూ ఉంటుంది. ఆ చిన్న చిరునవ్వు వెనక ఈ 3 ఉన్నాయమ్మా. అందుకని చారుస్మేరముఖాం, ఆ నవ్వు అంత గొప్పగా ఉంటుందమ్మా. ఏమిటి ఆ 3 అంటే, మూకశంకరులు మూక పంచశతిలో చెప్తారు ఆ చిరునవ్వు అందం ఏమిటో. హేరంబే చ గుహే చ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మరద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రేషు జనేషు పూర్ణకరుణా వైదగ్ధ్యముత్తాలయ కామాక్షి స్మితమంజరీ తవ వచో కథంకారం మయా పద్యతే అంటారు. అమ్మా ఎంత అందమైన నవ్వమ్మా నీది. ఆ నవ్వు అంత అందమైంది ఎందుకయిందంటే, మొట్టమొదటిది హేరంబే చ గుహే చ హర్షభరితం. తన కొడుకుల వంక చూసుకుంటుందిట. చూసుకున్నప్పుడు ఆవిడకో సంతోషంట, హర్షంట. ఎందుకని? పెద్దవాడు వినాయకుడు లోకాలకన్నిటికీ కూడా విఘ్నాలు తీసేస్తూ ఉంటాడు. హేరంబుడు ఎప్పుడూ తండ్రి పక్కన ఉంటాడు. తన కన్న కొడుకు ఎప్పుడూ భర్త పక్కన ఉండి ఆ తండ్రి యోగక్షేమాలు చూసుకుంటున్నాడు అనుకోండి. నాన్నగారండి ఒకసారి కాళ్ళు పట్టి పడుకోనా అని నాన్నగారి కాళ్ళు పట్టి నాన్నగారికి 4 మంచి మాటలు చెప్పి పడుకున్నాడు అనుకోండి. ఇంకనగా అదృష్టం ఏమిటండి? జీవితంలో అన్నీ డబ్బే కాదు, జీవితంలో ఇది కూడా డబ్బే. ఇది పోగొట్టుకోవడం చాలా పెద్ద ఐశ్వర్యాన్ని పోగొట్టుకోవడం. కొడుకు రావడం, కొడుకు కాళ్ళు పట్టడం, కొడుకు తండ్రి పక్కన కూర్చోవడం, నాన్నగారండి రండి అని చేయి పట్టుకోవడం, నాన్నగారిని తీసుకెళ్ళడం, నాన్నగారిని సంప్రదించడం, నాన్నగారితో
మాట్లాడుతుండడం, నాన్నగారు మాట్లాడుతున్నప్పుడు పక్కన కూర్చోవడం, నేనున్నాను అని నిలబడడం, తండ్రికి ఎంత ధైర్యం, ఎంత ఊరట. అప్పుడు అనుకుంటుందిట, నేను ఆయనకి మంచి కొడుకుని కనిచ్చానట్టు. అంటే అది ఆవిడకుండే సంతోషం. హేరంబేచ, వినాయకుడు ఎప్పుడు ఎక్కడ శివుడు ఉంటే అక్కడ ఉంటూ ఉంటాడు. అమ్మన్న అంతే ప్రీతి ఆయనకి. అందుకని మంచి కొడుకు, చక్కగా వృద్ధిలోకి వచ్చాడు, అందరి విఘ్నాలు తీసేస్తుంటాడు, లోకాలకన్నింటికీ విద్యని పంచిపెడుతూ ఉంటాడు. ఎప్పుడు చిన్నపిల్లాళ్ళ కోపాన్ని మనసులో పెట్టుకోకుండా అప్పటికొచ్చిన కోపం అప్పుడు వదిలేస్తూ ఉంటాడు. ఇన్ని మంచి గుణాలు ఉన్నవాడు మా పెద్దబ్బాయి. అందుకని వాడిని చూస్తే ఆవిడికి సంతోషం అంటే. రెండోవాడు హేరంబేచ గుహేచ, గుహేచ, ఆ మాట చూడండి ఎంత గొప్ప మాట. హృదయ గుహ, ఎప్పుడు జ్ఞాని అయి అంతటా ఆత్మస్వరూపి అయి తనకన్నా భిన్నంగా ఏదీ లేదు అన్న ఏకాత్మతాభావన పొంది ఉంటట. సుబ్రహ్మణ్యం, గొప్ప బ్రహ్మజ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే గోచీ పెట్టుకుని ఉంటాడు కదా స్వామి మలైలో, అన్నీ విడిచిపెట్టి నించుని ఉంటాడు. ఇంత గొప్ప కొడుకు మహాజ్ఞాని, యుద్ధం చేశాడా సర్వసైన్యాధిపతి, దేవసైనాధిపతి అయి దేవతలకు విజయాలు కట్టబెడుతూ ఉంటాడు. ఇంత మంచి కొడుకులు ఇద్దరు ఉన్న, ఇద్దరు కొడుకులు ఇంత ప్రయోజకులు, ఆవిడికి ఎంత సంతోషం. కాబట్టి హేరంబేచ గుహేచ హర్షభరితం. ఆ చిన్న నవ్వు ఎందుకు నవ్వుతూ ఉంటుంది అంటే పిల్లలిద్దరూ ప్రయోజకులు అయిపోయారు, అందుకు సంతోషం అంట. అనురాగం, ప్రేమ ఎవరి మీద అంటే హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పురుషే సహభువం ప్రేమాంకురం యంజయన్. లోకంలో ఏ పురుషుడైన వివాహం ఎందుకు చేసుకుంటాడు అంటే కామాన్ని ధర్మంతో ముడివేసుకుని అర్థాన్ని పొందడానికి, సంతానాన్ని పొందడానికి చేసుకుంటాడు. కానీ మా ఆయనో కాముణ్ణి కాల్చేశాడు. కాముణ్ణి కాల్చేసిన వాడి గురించి భర్త కావాలని తపస్సు చేశాడు. నా మీద ప్రేమతో తప్పకుండా చేసుకుంటానని భౌతికమైన అందం చూసి నన్ను పెళ్లి చేసుకోలేదు శంకరుడు. అపర్ణనై ఆకులు కూడా తినడం మానేసి ఎండిపోయి నిలబడితే నీ ఆత్మ సౌందర్యాన్ని మెచ్చుకున్నాను, నీ భక్తి సౌందర్యాన్ని మెచ్చుకున్నానని వచ్చి నా మెళ్ళలో తాళి కట్టాడు. ఇలాంటి భర్త లోకంలో ఎవరికైనా ఉంటాడా? బాహ్య సౌందర్యం కాదు, ఆంతర సౌందర్యం కావాలి. కాముణ్ణి కాల్చిన వాడిని భర్తని చేసుకున్నాను. నా మాట కాదనలేక ఆయనని అనువర్తిస్తుంటే ఇంత మంచి ఇల్లాలని ఎప్పుడూ అలా చక్కగా నా పక్కన కూర్చుని ఉంటారని సహజమైన ప్రేమ భర్త యందు పొంది ఆనందపడుతూ ఉంటుంది. అందుకనమ్మా నీ చిరునవ్వులో ప్రేమ కనపడింది. మరి కరుణ ఎవరి మీద చూపించాలి అంటే కరుణ చూపించడానికి భర్తగారు అంత గొప్పవాడు, ఆయనకి కరుణ ఎందుకు? పిల్లలంత గొప్పవాళ్ళు, వాళ్ళ మీద కరుణ ఎందుకు? మరి ఎవరి మీద చూపించాలి? నా బోటిగాడు ఉంటారు కదా లోకంలో, ఏవో ఇబ్బందులు, ఏదో ఇది కుదరలేదు, అది కుదరలేదు, ఇది తీరలేదు, అది తీరలేదు, ఇదిగో ఈ అనారోగ్యం వచ్చింది, ఏదో బాధ ఉంది ఉన్నవాడు ఉంటాడు కదా. అప్పుడు ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. ఒక్కసారి రెండు చేతులు జోడించి నీ ముందుకొచ్చి నిలబడి అమ్మా నువ్వు తప్ప నాకు దిక్కెవరమ్మా అన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మీద చూపించడానికి కారుణ్యాన్ని పరిపూర్ణంగా సంతరించుకుని ఉన్నావు. సంతరించుకుని బిడ్డా నేనున్నాను కదా నీకు బెంగెందుకు అని చిరునవ్వు నవ్వుతూ ఉంటావు. కాబట్టి అమ్మా నీ ఒక్క చిరునవ్వులో నీ బిడ్డల మీద వాత్సల్యం ఉన్నది, నీ భర్త మీద ప్రేమ ఉన్నది, మా మీద కారుణ్యం ఉన్నది. అయినప్పుడు అటువంటి చిరునవ్వు ఇంకెక్కడ ఉంటుంది లోకంలో? ఇంకెక్కడా ఉండదు, నీ దగ్గరే ఉంటుంది. అందుకే చారుస్మేర ముఖాం. అంతేకాదు ఎక్కడ అలా భీష్మించుకోకుండా మూతి బిగించకుండా చిన్న చిరునవ్వుతో ఉంటారో అక్కడ వాతావరణం అంతా కూడా తేలిగ్గా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ప్రసన్నంగా మాట్లాడుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. అసలు అమ్మ నీ ముఖానికి ఆ చిరునవ్వు అంతర్లీనమైపోయింది. అది వేరుగా నువ్వు తెచ్చిపెట్టుకున్న చిరునవ్వు కాదు, నీ ముఖంలో ఆ చిరునవ్వు ఒక అంతర్భాగం అయిపోయింది. అయినప్పుడు ఆ నవ్వు ముఖం ఎంత అందంగా ఉంటుందమ్మా. పడుకున్నా కూడా చిన్న చిరునవ్వుతో ఉంటావు. అది సాధ్యం ఆ లోకంలో? నవ్వుతూ పడుకుంటాడా ఎవడైనా? మీరు తిరుపతిలో గోవిందరాజస్వామి దేవాలయం ఉంది. గోవిందరాజస్వామి దేవాలయంలో పుండరీకవల్లి సన్నిధానము అని ఉంటుంది. లోపలికి వెడుతుంటే పుండరీకవల్లి సన్నిధానంలో అమ్మవారి యొక్క ఉత్సవమూర్తి ఉంటుంది. అమ్మవారి ఉత్సవమూర్తి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా చూడండి ఎంత అందంగా నవ్వుతుంటుందో. చిన్న పిల్లాడిని, 5 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్ళి మూర్తిని చూపించి ఆవిడ ఏం చేస్తోందని అడగండి, ఆ పిల్లాడు చెప్తాడు నవ్వుతోందంటాడు.
అంత స్ఫుటంగా నవ్వుతూ ఉంటుంది. ఆవిడికి ఏకాంత సేవ చేసినా ఆవిడ నవ్వుతూనే ఉంటుంది. పడుకున్నా చిరునవ్వే, నిలబడినా చిరునవ్వే. ఏదో సంతోషంగా ఉన్నాడనుకోండి, లేచున్నప్పుడు నీవు చిరునవ్వు నవ్వుతాడేమో, పడుకున్నప్పుడు మళ్ళీ ఏ పీడకల వస్తే చెప్పలేము. పైగా నవ్వుతూ పడుకునేవాడు ఎవడు ఉంటాడు, నవ్వుతూ ఎవడ పడుకోడు లోకంలో. కానీ అమ్మ నీ ముఖానికి మాత్రం ఆ చిరునవ్వు ఉంది, అది అలంకారం, అది అంతర్భాగం. ఎంత గొప్ప చిరునవ్వు అమ్మ. అందుకు కదూ మూకశంకర్లు ఏకంగా మందస్మిత శతకమని 100 శ్లోకాలు చెప్పారు ఆ చిరునవ్వు మీద. అంత గొప్ప చిరునవ్వు. కాబట్టి ఇంత చిరునవ్వు కలిగి ఇంత ప్రసన్నురాలివై రండి పిల్లలందరూ అని ఆనందంతో కూర్చున్నటువంటి నీ దగ్గర చేరకపోతే ఎక్కడ చేరమమ్మా? అందుకని చారుస్మేరముఖాం చరాచర జగత్ సంరక్షిణీం తత్పదాం. చరాచర జగత్తునంతటినీ కూడా రక్షించేటటువంటి స్వరూపమైన దానా అంటున్నారు. ఏమిటి చరాచర జగత్ అంటే? అసలు ఆ చరాచర జగత్తునంతటినీ కూడా అమ్మవారు రక్షించడం అంటే ఏమిటి? తత్పదాం అంటే ఏమిటి? ఈ విశేషాలన్నింటినీ కూడా మళ్ళీ రేపు సాయంకాలం 7 గంటలకు కలుసుకున్నప్పుడు పరిశీలనం చేద్దాం. ఇవాళ నేను మంగళం చెప్పిన తరువాత ఒక్కసారి ఈ శారదా నవరాత్రుల్లో జరగబోయే కార్యక్రమాల మీద విహంగ వీక్షణ, అంటే పూర్తి స్థాయి కాదు, కొద్దిగా విహంగ వీక్షణంగా చెప్తాను. దయచేసి సభలో కూర్చోవలసిందిగా, ఒక్క 10 నిమిషాలు ఉండవలసిందిగా కోరుతున్నాను. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర